ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ బిడ్డల విషయంలో మరొక్కసారి మేము విజ్ఞాపన చేస్తున్నాం. తండ్రి, సంఘంలో మా కళ్ళ ఎదుట ఆర్థికంగాను తండ్రి వ్యాధి పరంగాను అనేక విధాలుగా నలిగిపోతున్న వారు ఉన్నారు తండ్రి. వారికి గుప్పెలిప్పి సహాయం చేసేంత ధనవంతులం మేము కాదు, మాకంత ధనం లేదు దేవా. కానీ మేమందరం సమిష్టిగా కూడుకుంటాం. మేము తండ్రి పేదవారికి, అక్కర్లో ఉన్న వారికి, విధవరాండ్లకి, దిక్కులేని వారికి, అనాథులైన వారికి, నిజముగా తండ్రి ఏ ఆధారం లేని వారికి సహాయం చేయడం అనేది సంఘానికి ఒక గురుతర బాధ్యత. అంటే ఇది మేము యథార్థంగా చేయులాగున మీ వాక్యంతో మరింత ముందుకు కొనసాగించండి. ఈ కార్య ప్రకటన తండ్రి మీరు దీవించండి. మా మనసుకు తోచిన మీ ఆత్మ ప్రేరణతో వచ్చిన తండ్రి ఈ కార్యమును తండ్రి అభివృద్ధిపరచండి. అనేక సంఘాల్లో తండ్రి నాశనకరమైన కార్యాలకే వాళ్ళ ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడుతున్నారు దేవా. మేము అట్టి వారము కాదు, మేము అలా చేయలేము. సమస్తము ఎరిగిన దేవా, ఈ గురుతర బాధ్యత ఇది తండ్రి సద్బోధకు సంబంధించిన బాధ్యత అనుకుంటే ప్రతి ఒక్కరిని తండ్రి ఈ సహాయానికి వారి హస్తాలని, వారి మనసులను తండ్రి మీరు పురుకొల్పండి. ఇక వాక్యంలోనికి వెళుతున్నాం, మాతో మాట్లాడండి. ప్రతి వారము సంఘంలో చరిత్రలో నుంచి అనేక సంగతులు మీరు మాట్లాడుతున్నారు. మరొకసారి మమ్మల్ని దర్శిస్తారని కోరుతూ మమ్మలను మీ బిడ్డలనందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త ఈరోజు కొంచెం త్వరగా ముగిస్తాను, కొంచెం స్పీడ్గా చెప్తాను, నన్ను ఫాలో అవ్వండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలు క్రమానుగతంగా చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యోదా తామారునందు పెరేసును జరాహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమినాదాబును కనెను, అమినాదాబు నైసోనును కనెను, నైసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. కొన్ని వారాలుగా నూతన నిబంధన అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. కొన్ని నెలలుగా ఎందుకు ఇన్ని నెలలు పడుతుందంటే చరిత్రతో ముడిపడిన అనేక సంఘటనలు ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి కనుక వీటన్నిటిని ఆలోచిస్తే కానీ క్రొత్త నిబంధన అర్థం కాదంటే అర్థం కాదు. మలాకి గ్రంథానికి క్రొత్త నిబంధనకి మధ్యస్థంలో నిశ్శబ్ద కాలంలో అనేకమైన పార్టీలు పుట్టుకొచ్చాయి. అవి రాజకీయ పార్టీలు ఉన్నాయి, మత పార్టీలు ఉన్నాయి, కొత్త విప్లవాలు ఉన్నాయి. అలాంటి పదాలన్నీ క్రొత్త నిబంధనలు ఉపయోగించడం జరిగింది. సడన్గా మనం క్రొత్త నిబంధనలు ఎదురయ్యేది ఎవరంటే పరిసలు ఎదురవుతారు. వాళ్ళు ఎవరో అది తెలియాలంటే ఆ 400 సైలెంట్ ఇయర్స్లో ఏం జరిగిందో తెలియాలి. నెక్స్ట్ సడన్గా పరిసయ్యులు సద్దుకైలకు పడదని మనకు క్రొత్త నిబంధనలు కనబడుతుంది. సద్దుకైలు ఎవరు, వీళ్ళెప్పుడు పుట్టుకొచ్చారు, ఇవన్నీ హిస్టరీ మనకు తెలియాలంటే ఆ 400 నిశ్శబ్ద కాలంలో మనకు ఏం జరిగిందో తెలియాలి. తర్వాత సడన్గా ఏ రోజులు మనకు కనబడతారు. నెక్స్ట్ ఫిలాత్ కనబడతాడు. సడన్గా కొత్త గవర్నమెంట్ రోమా అనే ఒక గవర్నమెంట్ తెర మీదకి వచ్చినట్టు మనకు కనబడుతుంది. ఇవన్నీ ఎప్పుడు ఫామ్ అయ్యాయి, ఎలా మారిపోయాయి, ఇవన్నీ తెలియాలి అంటే పాత నిబంధన ఎక్కడి వరకు రాయబడిందంటే మాదీయ పారసీకుల పరిపాలన వరకే రాయబడింది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మాదీయ పారసీకుల అంటే మిడో పెర్షియన్స్ కింగ్డమ్ అంటే మాదీయ పారసీకులు. ఈ మాదీయ పారసీకుల తర్వాత ఎవరు వచ్చారు, గ్రీకులు వచ్చారు. ఆ గ్రీకులు ఎలా వచ్చారు, ఏదొచ్చారు అన్నది బైబిల్ లేదు. ఇంకా అక్కడ నుండి నా మాటలు మీకు అర్థమవుతుంది లేదు అంటే గ్రీకులు ఏం చేశారో తర్వాత ఏం చేశారో అన్నది బైబిల్లో లేదు. కానీ వాళ్ళు ఏం చేయబోతున్నారో వాళ్ళు ఇంకా రాకుండానే
దానియేలు గ్రంథంలో మొత్తం చెప్పాడు. నా మాటలు అర్థమవుతుందంటే గ్రీకు సామ్రాజ్యం ఏం చేస్తుందో చెప్పడానికి తర్వాత బైబిల్ లేదు, కానీ ఆ గ్రీకు ఏం చేయబోతుందో దానియేలు ముందే చెప్పేశాడు. ఇప్పుడు గ్రీకు తర్వాత గ్రీక్ ఎలా కుప్పకూలిపోయింది, తర్వాత రోమా ప్రభుత్వం ఎలా ఫామ్ అయింది, ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు, మత పార్టీలు, రాజకీయ పార్టీలు, సంస్కృతులు, వాస్తుశాస్త్రం, లెక్కలు, అవి ఇవి, ఇక ఏదైతే ఉందో తత్వజ్ఞానం, ఇవన్నీ కొత్త కొత్త పదాలన్నీ క్రొత్త నిబంధన ఊపెత్తుకుని ఒకేసారి మన మీద పడతాయి. ఈ ఉవ్విన ఒకేసారి మీద పడేసరికి ఒకేసారి ఒక పట్టాన్ని మనకు అర్థం కావు గనక వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యస్థంలో ఈ 400 సంవత్సరాలు ఏం జరిగిందో చూసాం కొన్ని వారాలు. అలా చూస్తూ 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 ఎక్కడికి వచ్చామంటే ఆ నిశ్శబ్ద కాలంలో నిజానికి మనకి పరిచయం కావాల్సిన పుస్తకం వేరు. కాలం ప్రకారం మనం విడదీస్తే మనకి క్రొత్త నిబంధనలో మొట్టమొదటి ఎదురవలసిన పుస్తకం ఏది? మార్కు సువార్త ఎదురవ్వాలి. కానీ మార్కు సువార్త కాకుండా మత్తయి సువార్త ఉంది. ఎందుకు పండితులు మత్తయి సువార్తను పెట్టారంటే పాత నిబంధన యొక్క లింకు తెగిపోకుండా క్రొత్త నిబంధన కొనసాగాలి అంటే పాత నిబంధన వ్యక్తుల్ని బిర్జులాగా పరిచయం చేసేది, వారధులాగా పరిచయం చేసే ఒకే ఒక సువార్త పుస్తకము మత్తయి. అందుకే వంశావళితో ప్రారంభం. అందుకే సరిగ్గా పాత నిబంధన తెగిపోకుండా క్రొత్త నిబంధన కొనసాగాలి అంటే ఇది వారధలా పనిచేస్తానికి మత్తయి సువార్త రాస్తూ మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ఎట్లా వచ్చారంటే అలా గాలికి వచ్చేలేదు, అనుకుంటే వచ్చేలేదు, ఎవరో క్రియేట్ చేయలేదు. నేను రాజు అయితే బాగుంటుందని యేసు ప్రభు ఏదో అనుకుని నేను క్రీస్తు అని చెప్పుకుంటే క్రియేట్ చేయబడిన ఒక దొంగ క్రీస్తుని కాదు. ఈయనకి మూలాలు ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి. ఈయన చరిత్ర దావీదు చరిత్రతో ముడిపడి ఉంది. ఈ దావీదు అని మనం గొప్ప చూస్తున్న మోసే, దావీదు, సమూయేలు, ప్రవక్తలు, మనం మాట్లాడుకున్న గొప్ప గొప్ప మన పితరులైన వాళ్ళందరూ ఈయన రాక కొరకే సిద్ధపడ్డారు. కావాలంటే ఇది ఎవిడెన్స్ అని చెప్పడానికి రాసిన అధ్యాయమే చెప్పండి మత్తయి సువార్త మొదటి అధ్యాయం. ఈ మొదటి అధ్యాయాన్ని కదిపాం, తేనెపొట్టు కదిపినట్టు. ఈ తేనెపొట్టుని కదిపినట్టు ఈ మొదటి అధ్యాయాన్ని కదిపితే పట్టణం అవుతుందా? ఇది అవ్వట్లేదు. ఎందుకంటే దీని జోలికి ఎవరో పోయిన అర్థం కాదు. ఈ 14 తరాల యొక్క దాని వ్యవహారం ఏంటో తెలియాలి అంటే ఖచ్చితంగా చరిత్ర మూలాల్లోకి పోవాలి. ఆ చరిత్ర మూలాల్లోకి పోయి అంత ఓపికగా వివరించే వాళ్ళు ఎక్కడున్నారు? ఓపికగా వివరించే వాళ్ళు ఎవరైనా ఉంటే వినే భక్తులు, శ్రోతలు ఎక్కడున్నారు అని అడిగితే మీరు గొప్పలు వింటున్నారు మా బాధ అంతా. కాబట్టి ఇంత జాగ్రత్తగా మనం వింటున్నప్పుడు ఇలాంటి విషయాలు మనం మాట్లాడుతుంటే చాలా కొత్త విషయాల్లో మనకు అనిపిస్తుంది. ఇవి కొత్త విషయాలు ఏం కాదు, పాత విషయాలు ఎవడో చెప్పండి, అవి కొత్తగా అనిపిస్తున్నాయి, అవి పాత విషయాలే. ఆ పాత విషయాల జోలికి ఎవరో పోవట్లేదు. ఆ చరిత్రలో మనల్ని అనేకమైన విషయాల్లో మనం పురుకొలిపి మన ఆత్మీయ స్థితిని పెంపొందింపజేసి క్రొత్త నిబంధనతో లింక్ చేయబడిన అనేక మంది భక్తుల జీవితాలు ధ్యానించాం. అబ్రహాం దగ్గర నుంచి ఇస్సాకు దగ్గర నుంచి యాకోబు దగ్గర నుంచి యోధ, అలా మాట్లాడుతూ దావీదు గారు నాన్నగారు జెస్సీ యెషయా వరకు వచ్చాం. అప్పుడు ఒక కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడు ఏం చేస్తుంటాడంటే అడవిలో గొర్రెలు మేపుతుంటాడు. ఆ గొర్రెలు మేపేవాడు దావీదు యెషయా పుట్టాడని మత్తయి సామాన్యంగా రాజే కాక ఒక సామాన్యమైన టెర్మినాలజీ అని ఉపయోగించుకొని ఏమన్నాడు, ఒక రాయల్ వర్డ్ వదిలాడు. ఆ రాయల్ వర్డ్ ఏంటంటే రాజు అయ్యాడు. ఎవరయ్యారు? ఒక సామాన్యుడు రాజు అయ్యాడు. ఎలా రాజు అయ్యాడు? ఊరక అయిపోయాడా? ఫ్యాన్స్ వస్తే అయిపోయాడా? కొత్త పార్టీ పెడితే బాగుంటుందని పెట్టాడా? ఏదన్నా నేను కూడా ఈసారి రాజకీయాల్లో పాల్గొంటాను, కొత్త ఎమ్మెల్యేలాగా కొత్త పార్టీలాగా ఏమైనా స్థాపించాడు? ఇట్లాంటిది ఏం జరగలేదు. మరి ఆయన ఎలా రాజు అయ్యాడంటే ఎన్ని అగాధాలు ఆయన జీవితంలో ఉన్నాయో, బాధలు ఉన్నాయి, ఎలివేతలు ఉన్నాయి, ఒంటరితనం ఉంది, అర్థం చేసుకోలేని తత్వం ఉంది, పారిపోయిన జీవితం ఉంది, చివరికి ఎన్ను పోటు పొడిచే బంధువులు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, చివరికి కట్టుకున్నది కూడా అసహించుకునే గడియలు ఉన్నాయి, చివరికి సహాయం పొందుకున్న వాళ్ళు కూడా ఉపకారానికి అపకారం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇన్ని పాడి లేచి పాడి జీవితంలో మోకాళ్ళు, కళ్ళు, తన జీవితంలో, తన దేహంలో, తన మనసు అరిగి నలిగి కొన్ని సంవత్సరాలకి రాజయ్య. ఈ అరుగులాట, ఈ ఎతుకులాట, ఈ నలుగులాట ఎలా జరిగిందో చూస్తూ ఆ మొదటి సమూయేలు 25 అధ్యాయం దగ్గర ఆగాం. అర్థమైందిగా? ఇప్పుడు 25 అధ్యాయం చూద్దాం ఒకసారి. 25 అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం, చాలా జాగ్రత్తగా. మొదటి సమూయేలు గ్రంథం 25 అధ్యాయం మొదటి వచనం నుండి
సమూయేలు మృతునందగా ఇశ్రాయేలు అందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రాలాపించుచు దావీదు లేచి పారాను అరణ్యములోనికి వెళ్ళాను. మరలా ఒకసారి చదువుదాం వచనాన్ని. సమూయేలు గారు గూర్చి అధ్యాయం పరిచయం చేస్తుంది. విచిత్రంగా ఒక రైటర్ ఏమన్నాడంటే, అసలు 24వ అధ్యాయం అంతా ఎవరి కోసం ఉంది? సౌలు కోసం ఉంది. సడన్గా భాగమేనండి, 24వ అధ్యాయం అంతా సౌలు కోసం ఉంటే, సౌలు మార్పు అయినట్టు మనకు కనబడుతుంటే, సడన్గా సౌలు పోయాడ్రా, కాస్త మారాడ్రా అనుకునే సమయానికి సౌలులాగే కనిపించే మరొక షాడో వచ్చింది. ఎవరు? నాబాల్ అని ఒక క్యారెక్టర్ వచ్చింది. అంటే ఇప్పుడు సౌలు తగ్గిపోవడం కూడా మరొకటి వచ్చాడు తెర మీదకి. ఎవరు చెప్పండి? నాబాలు. అంటే ఈ విచిత్రమైన నాబాలు ఎలా ఉన్నాడు? అచ్చు సౌలులాగే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, సౌలు పోయాడంటే పర్సన మారాడు కానీ పరీక్ష మారలేదు, వ్యక్తి మారాడు కానీ పరీక్షా కాలం పోలేదు. ఇప్పుడు సౌలు పోయిన వెంటనే మరలా నాబాలు వచ్చాడు. ఈ నాబాల్ అనే విచిత్రమైన క్యారెక్టర్కి, ఈ సౌలు అనే విచిత్రమైన క్యారెక్టర్కి ఒక బిగ్ క్యారెక్టర్ని సడన్గా ఎండ్ చేసినట్టు మనకు కనబడుతుంది. మాట్లాడుతుంది అంటే ఇక్కడ నాబాల్ అని ఒక క్యారెక్టర్ ఉంది, మరో పక్కన సౌలు అని ఒక క్యారెక్టర్ ఉంది. ఇలాంటి క్యారెక్టర్ల మధ్య సడన్గా అసలు ఇజ్రాయేల్ చరిత్రని, న్యాయాధిపతుల తర్వాత దేశ చరిత్రని నైతిక విలువల్లో కట్టిన ఒక గొప్ప మహానుభావుడైన సమూయేలు చనిపోయాడని సింపుల్గా రాశారు. అడుగుతాను, అది సింపుల్గా కనబడుతుందేమో కానీ దాన్ని థియలాజికల్గా డీప్గా చూస్తే మళ్ళీ మనకి భయం వేస్తుంది. ఏముంది అక్కడ? ఇప్పుడు చదువుతాం. సమూయేలు మృతి పొందగా, సమూయేలు అంటే మాటలా ఒక ప్రవక్త, సమూయేలు అంటే ఒక న్యాయాధిపతి. సమూయేలు ఎవరు? రాజుల కాలానికి, న్యాయాధిపతుల కాలానికి వారధి. సమూయేలు ఎవరు? ఆయన గురించి మాట్లాడుకుంటే, ఆయన వచ్చిన తర్వాత ప్రవక్తల పరంపర ప్రారంభమైంది, న్యాయాధిపతులకి ముగింపు పలికాడు, రాజుల కాలానికి మార్గాన్ని తెరిచాడు. చిన్నప్పుడే 2.5 సంవత్సరాల వయసులోనే దేవాలయంలో వాళ్ళ అమ్మగారి చేత విడవబడ్డాడు. నేను అడుగుతున్నాను, చిన్నప్పుడు దేవాలయంలో సమూయేలు గారిని వదిలేస్తే సమూయేలు ఏం చేశాడు? ఇలా వదిలేస్తే అలా పారిపోయాడా? మన పిల్లల్ని ఈ స్కూల్ గేట్లు వదిలితే ఆ గేట్లోంచి వచ్చేస్తున్నారు. సండే స్కూల్ ఇక్కడ కూర్చోబెడితే సండే స్కూల్ టీచర్ ఏమో కనపడకుండా వచ్చేస్తున్నారు. అడుగుతున్నాను, సమూయేలు చిన్నప్పటి నుంచి కూడా ఆత్మ తీవ్రత కలిగిన వాడు, కృప కలిగిన వాడు, దేవుని ఏర్పాటు కలిగిన వాడు. ఆ రోజుల్లో 2.5 సంవత్సరాలకి ఆ బిడ్డకి అంత ఆత్మీయ తీవ్రత ఏంటి? వాళ్ళ అమ్మ ఇలా మోకాళ్ళు వేసిన వెంటనే ఈ పిల్లోడు 2.5 సంవత్సరాలకి ఇలా సాష్టాంగపడి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అడుగుతున్నాను, మన పిల్లలు ప్రార్థన చేస్తే ఏం చేస్తారండి? ముక్కులు వేలాడతారు. మన పిల్లలు మనం ప్రార్థన చేస్తే చెలు వేలాడతారు. మనం ప్రార్థన చేస్తుంటే మనం ముసుగు తీసేస్తుంటారు. ఎవరు? అన్ని కందిరేగ పనులే మన పిల్లలు. ఎన్నో అడుగుతున్నాను, సమూయేలుకి ఎంత గుణగణాలు ఉన్నవాడంటే 2.5 ఏళ్ళకి సాష్టాంగపడ్డాడు. చిన్నప్పుడు పాలు మానాడండి, ఇంకా పాల పెదాలు, ఆ పాల బొగ్గలు ఇంకా ఆరక మునిపే యెహోవా సన్నిధిలో ఆయన్ని వదిలేసి వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతే, అమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోకమ్మని వెనకాల పరిగెట్టుకుని రాలేదు. ఏం చేశాడు? అమ్మే మందిరం అయింది, నాన్నే బలిపీఠం అయింది, ఆయన ఇల్లే మందిరం అయిపోయింది. దేవుడికి పడి ఏడ్చాడు. చిన్నప్పటి నుంచి తన డ్రెస్ ఏంటో తెలుసా? ఏ పోతులు తొడుక్కుంటూ తిరిగాడు. తన డ్రెస్ కోడ్ ఏంటో చెప్పినా, మన పిల్లల డ్రెస్ కోడ్లు ఏంటి? మనం షాప్కి వెళ్ళి ఏమంటాం చెప్పినా, మిలిటరీ యూనిఫామ్ ఉంటే ఇవ్వండి. నిన్ను గాల్చిపడితే దద్దరు వదిలిపోయింది. మిలిటరీ యూనిఫామ్ అడుగుతున్నాడు. మన బిడ్డలకి డ్రెస్ కోడ్ కూడా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. నువ్వు పిక్కల డైర్లు కొన్నావంటే పిక్కల డైర్లు అలవాటు అవుతాయి. వాడికి సొక్కావులు ఇప్పేసే సొక్కా అంటే ఈ మధ్య ఎలా వదిలేస్తున్నారు కదా, ఇలా అడుగుతున్నాను. అలాంటివి కొన్నాడు స్పైడర్ మ్యాన్ లాగా బిల్డింగ్ మీద దూకెత్తాడు. నువ్వేది అలవాటు చేసావో వాళ్ళకి అవే అలవాటు అవుతాయి. వాళ్ళ అమ్మగారి కట ప్రేయర్ చేయడం బాగా అలవాటట, వాళ్ళ అమ్మగారి కట ప్రార్థనలో గడపడం అలవాటట. అలవాటు ఈ అబ్బాయి కూడా వచ్చేసిందంట. అలాంటి ఎదుగుదలలో వచ్చిన ఆయన అలా రాను ఎంతగా ఎదిగాడంటే, న్యాయాధిపతుల కాలంలో ఒక్క న్యాయాధిపతి తినంగా ఉన్నాడా? సంసోను బాగున్నాడు అనుకునే సమయానికి వీరుడు సూర్యుడు సంసోను వెలుగును తగ్గించేశాడు.
గిద్యోను బాగున్నాడు, పిరుకోడిని పరాక్రమశాలని చేస్తే పిరుకోడు పరాక్రమశాల అయితే పరాక్రమశాల అనుకున్నవాడు ఫ్యాన్స్ను పోగేసుకున్నాడు. ఒక్క వ్యక్తి బాగున్నాడా? అలాంటి పరపరలో న్యాయాధిపతులు బాగలేదు. ఒక్క వ్యక్తి ఏదో ఒక కారణంలో న్యాయాధిపతుల్లో రిపీటెడ్గా కనిపించే వచ్చిన వాడు చెప్పిన మరలా యెహోవా మీద ఇశ్రాయేలు తిరగబడలేదు. మరలా 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 అంటే న్యాయాధిపతుల్లో పదే పదే కనబడేది మరలా అధ్యాయం దాటిని వెంటనే తిరగబడతారు. అధ్యాయం దాటిని వెంటనే తిరగబడతారు. అంటే ఒక్క న్యాయాధిపతిని కానీ ప్రజలు కానీ ఎక్కువ కాలం దేవుణ్ణి ఆనందింప చేయలేదు. అలాంటి టైంలో దేశాన్ని సంస్కృతిని బాగు చేయడానికి పుట్టిన వాడే చెప్పండి సమూయేలు పుట్టాడు. ఆ సమూయేలు పుట్టిన తర్వాత దావీదుని పిలిచి, సమూయేలు పుట్టిన తర్వాత సౌలు గారిని ఏర్పాటు చేస్తారు. సౌలు గారిని తర్వాత దావీదు గారిని ఏర్పాటు చేస్తారు. దావీదు గారు ఒక కోరిక వచ్చింది, భవిష్యత్తులో మనం చూస్తాం. ఆ కోరిక ఏంటంటే నీ కోసం మందిరం కడతానన్నాడు. ప్రభువా, ఎక్కడో గొర్రెలు వెనకాల తిరుగుతున్న నన్ను ఈరోజు నన్ను ప్యాలెస్లో పెట్టావు. నా అంతఃపురం ఇలా బంగారు భవంతులో ఎగిపోతుంది. నీ మందిరంలో నీ మందసం మాత్రం ఎక్కడో గుడారాల్లో నీ మందిరం ఉండడం నాకు నచ్చలేదు. నా ప్యాలెస్ కన్నా నీకు మంచి నివాసం నేను కడతానంటే దావీదుతో దేవుడు ఏమన్నాడంటే నువ్వు నాకు ప్యాలెస్ కట్టడం ఏంటన్నాడు. లేదు ప్రభువా, నీ బిడ్డగా, నీ విశ్వాసిగా, నిన్ను వెంబడిస్తున్న వ్యక్తిగా నాకన్నా నీ సన్నిధి బాగుండాలంటే నీ ఫీల్ నాకు నచ్చింది. నిజానికి నేను ఎక్కడ ఉండను కానీ నీ కోరిక ఆశగల నీ ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను కనుక నా కొరకు ఒక మందిరం కడదు కానీ అన్న ఆ ఆలోచనని బాగునండి. ఆ ఆలోచన అందిపుచ్చుకున్నాడు ప్రవక్త. ఎవరు చెప్పండి? సమూయేలు. ఆ రోజు నుంచి సమూయేలు ఏం చేస్తాడంటే దీనికి ట్రెజరీ ఫామ్ చేస్తాడు. ఎవరు? సమూయేలు గారు. ఏం ట్రెజరీ? రాబోతున్న సొలొమోను ఎప్పుడోడు, సౌలు ఎప్పుడోడు, మధ్యలో దావీదు ఎప్పుడోడు, ఈ దావీదుకి చెప్పిన మాట ఎప్పుడు మాట, ఈ మాట ప్రవక్త పట్టుకుని ఏం చేస్తాడు తెలుసా? రాబోతున్న సొలొమోను ఇంకా పుట్టలే చేయలేదు, రాబోతున్న సొలొమోను కాలానికి ఇప్పటి నుంచి డబ్బులు దాయడం స్టార్ట్ చేస్తాడు. అంత దీర్ఘ దృష్టి కలిగినవాడు ఎవరు చెప్పండి? సమూయేలు గారు. ఇదంతా ఎక్కడ ఉంటుందంటే మొదటి దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 27, 28 ఉంటుంది. అంటే అక్కడి నుంచి ఆయన అలా ట్రెజరీ ఫామ్ చేసి అంత ధనాన్ని అంత నమ్మకంగా ఆయన పోగేసి మనుషులను పెట్టి దానికి ఒక ట్రెజరీ ఫామ్ చేసి నమ్మకమైన మనుషులను పెట్టి ఆ ధనాన్ని తెచ్చి ఇదిగో ఇది దేవాలయం కోసమని ఆ ధనాన్ని తరాలకు అప్పగిస్తాడు. నమ్మకమైన లేవీలను ఏర్పాటు చేస్తాడు. అలా ఏర్పాటు చేసిన ఆయన రాను ఎంత ఫేమస్ అయిపోయాడంటే ఇజ్రాయెల్ జాతిలో మోసే అహరోను తర్వాత మళ్ళీ ఐకాన్ ఫిగర్ ఎవరు? సమూయేలు. నా మాటలు అర్థమవుతుంది లేదు. మోసే అహరోనుల తర్వాత ఇశ్రాయేలు గుక్క తిప్పుకోకుండా మాట్లాడే పేరు ఎవరిదైనా ఉందంటే చెప్పండి, సమూయేలు. అంటే మోసే అహరోనులు మళ్ళీ సమూయేలు అంటే అందుకే మోసే తర్వాత మళ్ళీ దేశంలో అంత రివైవల్ ఫెస్టివల్ పస్కా ఎవరు చేశారో తెలుసా? సమూయేలే చేశాడు. అందుకే సమూయేలు గొప్ప ప్రవక్త, గొప్ప ఉద్యమకారుడు, గొప్ప ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడు. అందుకే ఎక్కడ మీరు చూడండి ఆ కీర్తనలు ఎంత బాగా రాస్తారు. ఒకసారి 99వ కీర్తన తీయండి. 99వ కీర్తన త్వరగా 99వ కీర్తన 6వ వచనం. 99వ కీర్తన 6వ వచనం. ఎంత బాగా రాస్తున్నాడండి. మరలా చదువుతాం. ఆయన యాజకులలో మోసే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండేప్పుడు చెప్పండి. మోసే అహరోనులుండిరి. సడన్గా రైటర్ ఏమంటున్నాడు? తన నామాన్ని బట్టి ప్రార్థన చేయవారిలో చెప్పండి సమూయేలు ఉన్నారంటే దేవుని నామాన్ని బట్టి సమూయేలు ఒక రిక్వెస్ట్ పెట్టాడు చెప్పండి, ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. సమూయేలు ప్రార్థన చేస్తే దేశానికి జవాబు దొరుకుతుంది. అందుకే సమూయేలు అంటే సమూయేలు చచ్చిపోయినా సమూయేలు కోసం సౌలు ఎంత కలవరించాడో తెలుసా? సౌలు బాగా వినండి. సమూయేలు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. తన ప్రియులు కోరుకున్న కార్యాల్ని సమస్తము సమకూర్చి దేవుడు జరిగిస్తాడు. అంత ఇష్టమైన కుమారుడు ఎవరు చెప్పండి? సమూయేలు గారు. చిన్నప్పుడు 2.5 సంవత్సరాల వయసులో ఈ దేవాలయంలోకి వచ్చి 2.5 సంవత్సరాల వయసు నుంచి వృద్ధాప్యం వరకు దేవుడిని పడి ఏడ్చి ఏ రోజు దేవుడికి ఆయాస్కరమైన పని చేయలేదు. ఒక లంచం కానీ, ఒక లంచగొండు అంటే ఒక గాడిద కానీ, బంగారం కానీ, ఎండు కానీ, ఒక వస్తువు కానీ ఇశ్రాయేలు దగ్గర నుంచి దేవుడు సేవ పేరు మీద ఎప్పుడు దొంగిలించకుండా నీతికి పడి నిలబడ కూడా చచ్చిపోయే రోజులు దగ్గర పడుతున్నప్పుడు ఆయన ఏమంటాడంటే నేను రిటైర్మెంట్కి దగ్గరకు వస్తాను, ఏ రోజన్నా మీ ఎదుటి నేను ప్రవర్తన లేకుండా బ్రతికానా అన్నాడు.
మీరు ఇటీవల కాలంలో గమనించాల్సిన విషయం చెప్పిన, వాక్యం చెప్పడమే కాదు, ప్రవక్తన కూడా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ప్రవక్త అయిన సమూయేలు గారు ఏమంటాడంటే, ఆయన వాక్యం చెప్పి కట్టి సమాజాన్ని ఒక నైతిక విలువల్లో నిలబెట్టేమంటాడంటే, ఎప్పుడన్నా నీతి లేని పనులు చేశానా, సేవను అడ్డు పెట్టుకుని ఎప్పుడైనా రూపాయి సంపాదించానా, ఎప్పుడైనా మీ దగ్గర అన్యాయంగా ఒక రూపాయి నేను ఆశించానని సవాల్ విసిరాడు ఆయన. అంత గొప్ప మహానుభావుడు, వీరుడు, సూర్యుడు, ప్రవక్త, న్యాయాధిపతి, దీర్ఘదర్శి, ఎన్ని పదాలను పెట్టండి. ఇలాంటి ఆయన సడన్గా మనకు అధ్యాయం ఏమని పరిచయం చేస్తుందంటే, చెప్పండి, సమూయేలు మృతి పొందాడు. ఇప్పుడు నా ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను. ఎప్పుడు మరణం ముందు నిలబడినప్పుడు మనకు వచ్చే ప్రశ్న మళ్ళీ నేను అడుగుతున్నాను. సమూయేలు ఇంత గొప్ప భక్తుడు, ఇంత గొప్ప విశ్వాసి, ఇంత గొప్ప విప్లవకారుడు, ఇంత గొప్ప న్యాయాధిపతి, ఇంత గొప్ప ప్రవక్త, నచ్చని గిట్టని మాట ఏంటో తెలుసా? మృతి పొందాడు. నేను అడుగుతున్నాను, ఎందుకు మృతి పొందాలి? కొంచెం థియలాజికల్గా ఒక పాయింట్ మనం టచ్ చేసి వెళ్దాం. ఎందుకు మృతి పొందాలి, ఎందుకు మరణించాలి? మళ్ళీ మేము అడుగుతున్నాను, ఇదే ప్రశ్న మేము అడుగుతాను, నాకు ఆన్సర్ చేయండి. అసలు అంత గొప్ప ప్రవక్త ఎందుకు చనిపోవాలి? అడుగుతాను, చెప్పండి. అంత గొప్ప ప్రవక్త, నీతిమంతుడు, దీర్ఘదర్శి, న్యాయాధిపతి, దేశాన్ని బాగు చేసిన వీరుడు, సూర్యుడు. క్రొత్త నిబంధనలో ఆ ప్రవక్తల విశ్వాస వీరుల జాబితా ఎబ్రీ పత్రిక మాట్లాడితే, ఆ ఎబ్రీ పత్రికలో ప్రవక్తల యొక్క పరంపర సమూయేలు మొదలుకొని అనేక ప్రవక్తలను ప్రారంభిస్తున్న అలాంటి విశ్వాస వీరుల జాబితాలో గొప్ప ప్రవక్తగా కనబడిన సమూయేలు గారు ఎందుకు ఆయన చనిపోయాడు? వయసు అయిపోయి చనిపోవడం అనేది ఆన్సర్ కాదు. కాలం అయిపోయి చనిపోవడం ఆన్సర్ కాదు. మీకు వాక్యం అర్థమైతే, క్రిస్టియన్ థియాలజీ మీకు పట్టుంటే, మీకు అవగాహన ఉంటే, మళ్ళీ అడుగుతున్నాను, అసలు ఎందుకు ఆయన చనిపోవాలి? ఆయన చనిపోవడం ఏంటి? ఆయనే కాదు, రేపొద్దు నువ్వు చనిపోవడం ఏంటి, నేను చనిపోవడం ఏంటి, ఈ కట్టె ఏదో ఒక రోజు నిశ్శబ్దం అయిపోవడం ఏంటి? మన చనిపోయిన వ్యక్తి దగ్గరికి ఆ పూడ్చడానికి వెళ్ళిన అలా పూడుస్తున్నప్పుడు అందరూ పైన మట్టి వేస్తున్నారు. నాకు అనిపించింది అది లోతుగా తవ్వరు, ఇంకొక ఆయన గొడవ పెడతాను, ఇంకొక అడుగు తీయండి రా, పైన తీసేరేటట్టున్నారు. నేను అనుకున్నాను, ఆ లోపలికి అలా చూస్తున్నా మనకి ఎప్పుడు తెలిసిన మాటలే, కానీ ఆ సీన్లో నిలబడినప్పుడు మనకు అనిపిస్తాయి, సెంట్లు కొట్టుకుని, బట్టలు వేసుకుని, బ్రాండెడ్ బట్టలు వేసుకుని, రకరకాల సోగ్గా తిరిగి మన అందరికీ నచ్చని మట్టి కుప్పలో ఒకరోజు మనల్ని కప్పెట్టి ఒంటరిగా వదిలి వెళ్ళిపోతారంటే, తల ఒకడు వస్తాడు, గుప్పటి మట్టి వేస్తారు, సమాధి చుట్టూ మాట్లాడుకుంటారు. చిన్నోడు వచ్చాడా, పెద్దోడు వచ్చాడా, ఇంకెవరైనా చూడాల్సిందా, చివరిగా ముఖం చూడాల్సింది ఎవరు? చివరగా ముఖం చూడడం ఏంటి, మళ్ళీ ఆ ముఖం చూడమా? చూడం. అడుగుతున్నా, ఎందుకు చావాలి, ఎందుకు మరణించాలి, ఎందుకు నిశ్శబ్దం అయిపోవాలి? ఈ చావుకోవాలేంటి, ఈ పుట్టడం ఏంటి, ఈ మధ్యలో తినడం ఏంటి, ఈ మధ్యలో రాత్రి ఏంటి, పగలేటి, ఈ రోజులు అయిపోవడం ఏంటి, సంవత్సరాలు అయిపోవడం ఏంటి, 26 ఏంటి, 27 ఏంటి, తర్వాత 30 రావడం ఏంటి, అసలు ఇదంతా ముందుకు పోవడం ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాను చెప్పినా, నీ సావు ఎదురు కూడా నేను వెళ్తున్నావు, నా సావు ఎదురు కూడా నేను వెళ్తున్నా. ఒకరోజు మనందరికీ ఎండ్ టైం ఉంది, దాని పేరు మరణం. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకు చనిపోవాలి? ఎంత గొప్ప వీరుడు, సూర్యుడు ఎందుకు చనిపోయాడంటే, ఆయన వేరే ఒక గ్రహంలో పుట్టుంటే చనిపోకపోతాడు. నేను క్లారిటీగా అంటున్నాను, మళ్ళీ వినండి. ఆయన వేరొక గ్రహంలో పుట్టుంటే చనిపోకపోతాడు. మళ్ళీ అడుగుతున్నాను, వేరొక నక్షత్రాల మండలంలో పుట్టుంటే చనిపోకపోతాడు. ఆయన ఎందుకు చనిపోయాడంటే, ఈ భూమి మీద ఒక ఆయనకు పుట్టాడు. ఎవరు ఆయన? అది చెప్పండి. ఆయన కూడా ఎంత భక్తుడైనా, ఎంత నీతిమంతుడైనా, ఎంత విశ్వాస అయినా, ఎంత న్యాయాధిపతి అయినా, ఎంత ప్రవక్త అయినా, ఎంత దీర్ఘదర్శి అయినా, నువ్వు నేను, మనం అందరం ఎవరు సంతానం చెప్పండి? ఆదాము సంతానం. ఆదాముకు పుట్టిన ప్రతి ఒక్కడు మరణించాల్సిందే, ఏ భేదం లేదు. ప్రతి ఒక్కరి మీదకే మరణం వచ్చింది. అది అందరి మీద ఏలుతుంది, అది అందరి మీద అధికారిగా ఉంది. ఈ తంట ఎలా వచ్చిందంటే ఆదాము ద్వారా వచ్చింది. ఎక్కడుంది రెఫరెన్స్? ఒక్కసారి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలా ప్రవేశించునో ఆ టెర్మినాలజీ మీకు అర్థమవుతుందా?
ఏమని మాట్లాడుతున్నారో, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం. అంటే ఒక మనుషుడు పాపం తెచ్చాడు, పాపానికి వచ్చిన జీతమే మరణం. ఒకప్పుడు బాగా విన్నాడు, ఒకప్పుడు 1000, ఆ తర్వాత 120 ఏళ్ళు బ్రతికేవారట బైబిల్ కాలంలో. 120 సంవత్సరాలు బతికారట అబ్రహాం కాలంలో. ఆ తర్వాత 89 బతికారంట. ఇప్పుడు లింగుమని 60 బతుకుతున్నాం. ఈ 60లో కూడా గ్యారెంటీ ఉందంటే 60లో 20, 20లో 10, 19 ఏళ్ళకే గుడిపోట్లు, 9 ఏళ్ళకే కలిపోవడం, పోతద్దాలు. ఇదంతా ఏంటంటే సిన్ని పెరిగే కొలది లైఫ్ టైం అనేది తగ్గిపోతుంది. ఇంతకన్నా వివరంగా ఇంకేం చెప్పాలి? ఈ లోకానికి పాప తీవ్రతకు వచ్చే దెబ్బ ఏంటో తెలుసా? మరణము. జంజీ జనరేషన్ అంటున్నారు. జంజీని బట్టి తరం మారుతుంది అనుకోవాలా? జంజీని బట్టి మార్పులు వస్తున్నాయి అనుకోవాలా? జంజీకి హెచ్ఐవీలు ఎక్కువ కేసులు కర్ణాటకలో నమోదయ్యాయని బాధపడాలా? ఏమి జంజీ? నేను అడుగుతున్నాను. 25 ఏళ్ళ కుర్రోళ్ళకి 7,000 మంది విద్యార్థులకట చెప్పండి హెచ్ఐవి పాజిటివ్ అంట. అనఫిషియల్గా 56,000 మంది ఉన్నారట. ఇంకా టెస్టులకు వాళ్ళు ఒప్పుకోవట్లేదట. 1,000 మందికి హెచ్ఐవీలేంటి? జంజీ వచ్చి మారుతుందని ఆనందపడాలా? జంజీకి ఆయుష్ తగ్గిపోతుందని బాధపడాలా? చెప్పండి. కానబడినవి కొన్నే చెప్పండి. కానబడిన డిసీజుల చేత బాధపడుతున్నవి ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు ఈ మాట అంటున్నాను, నన్ను క్షమించండి, నేను ఒక మెడికల్ న్యూస్ చూసి చెప్తున్నాను. నిన్న ఒక డాక్టర్, లేడీ డాక్టర్ చెప్తుంది, ఒకప్పుడు మెచ్యూరిటీ అనేది 15-16 సంవత్సరాలకు వచ్చేది. నేను అడుగుతున్నాను, ఆ మెచ్యూరిటీ 15-16 సంవత్సరాలకు వచ్చే మెచ్యూరిటీ 9 ఏళ్ళ ఆడపిల్లలకి, 8 ఏళ్ళ ఆడపిల్లలకి, 7 సంవత్సరాల ఆడపిల్లలకి పీరియడ్స్ స్టార్ట్ అవడం ఏంటండి? అసలు అదేటో తెలియదు ఆ వయసుకి. ఏం జరుగుతుందో తెలియదు ఆ వయసుకి. ఏమవుతుంది? బాడీలో మార్పులు ప్రారంభమైపోయాయి. ఆ వయసుకి, ఆ పిల్ల వయసు కన్నా బొగ్గలు పెరుగుతున్నాయంటే, ఆ పిల్ల వయసు కన్నా కండరాలు పెరుగుతున్నాయంటే, ఆ పిల్ల వయసు కన్నా ఋతుక్రమం ముందే వస్తుందంటే దాన్ని దేనికి ఎఫెక్టో తెలుసా? క్యాన్సర్కి ఎఫెక్ట్ అంట. గుర్తుపెట్టుకోండి. ఏమనాలి? ఆయుసులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? దీన్ని ఎవల్యూషన్ థియరీ అంటావా? దీన్ని పరిణామక్రమం అంటావా? నువ్వు ఏ పేరు పెట్టినా దానికి ఒకే ఒక ఆన్సర్: మనుషుల ఆయుస్సు తగ్గిపోతుంది. బైబిల్ అన్నీ ఏముందో చెప్పిన, పాపం వలన వచ్చిన జీతం చెప్పండి మరణం. పాపం వల్ల వచ్చిన జీతం మరణం. ఆ పాపం ఎవరి వల్ల వచ్చింది? ఆదాము వల్ల వచ్చింది. ఆదాము నుంచి ఎవరు వచ్చారు? నువ్వు వచ్చారు, నేను వచ్చాను, మన అందరం వచ్చాం. ఆ ఆదాము నుంచే చెప్పండి సమూయేలు వచ్చారు. ఆయన నుంచి వచ్చిన ఎవరైనా చెప్పండి మరణించాల్సిందే. మరణం బాగా వినండి, మరణము ఎవరిని వదలదంటే ఆదాము నుంచి పుట్టిన ఎవరిని అది చెప్పండి వదలదు. సమూయేలు మరణించినప్పుడు బాగా వినండి, సమూయేలు మరణించినప్పుడు ప్రవక్త చనిపోయాడని ఏడుస్తున్నారు జనాలందరూ. నిజమే ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు చెప్పిన? ఆ న్యాయాధిపతులు 19వ అధ్యాయం మొదటి వచనం తీయండి ఒకసారి. ఎందుకు ఏడుస్తున్నారు మీకు అర్థమవుద్ది. న్యాయాధిపతులు 19వ అధ్యాయం మొదటి వచనం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదువుతున్నప్పుడు నిర్గమకాండం తర్వాత, ద్వితీయోపదేశ కాండం తర్వాత, ఈ గ్రంథాలు ఏవైతే ఉన్నావో ఈ పంచకాండాల తర్వాత అప్పుడు నాయకత్వం భుజాల మీదకి ఎత్తుకున్నది యెహోషువ తర్వాత ఆ నాయకత్వం భుజాల మీదకి ఎత్తుకున్నది న్యాయాధిపతులతో పాటు కలిపి చదువుకోవాల్సిన పుస్తకాలే మొదటి సమూయేలు, రూతు, ఇవన్నీ కలిపి ఇవన్నీ ఒకే టైంలో వచ్చినాయి. అందుకే ఆ న్యాయాధిపతులకి చివరోడు, ప్రవక్తలకి మొదటోడు ఎవరు చెప్పండి? అంటే ముందోళ్ళని కూడా ప్రవక్తలు అంటారు, కానీ అధికారిక ప్రవక్త ఎవరు చెప్పండి? సమూయేలు. అందుకే ఆయన కూర్చి మాట్లాడుతూ ఆ న్యాయాధిపతుల కాలంలో ఏం జరుగుతుందో చూడండి. అంటే ఇంచుమించు సమూయేలు కాలమే, న్యాయాధిపతుల కాలం, మొదటి సమూయేలు కాలం, ఇదంతా కాలం ఒకటే. మొదటి న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీలకు రాజు లేని దినముల్లో ఎవరు లేరట? ఇశ్రాయేలీలకి చెప్పండి రాజు లేడు. రాజు లేకపోతే చివరి అధ్యాయానికి రండి. చివరి అధ్యాయం ఇశ్రాయేలుకి రాజు లేడు కనుక ఆ 21వ అధ్యాయం 25వ వచనం, ఆ దినముల్లో ఇశ్రాయేలుకి రాజు లేడు గనక ప్రతి వాడు
తన ఇష్టానుసారంగా ప్రవర్తించి ఏమి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఏమి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు చెప్తున్నా. ఆ 19 అధ్యాయం మొదటి వచ్చిన చూడండి. ఎవడ పడితే వాళ్ళకి నచ్చిన కార్యాలు అంటే పాస్టర్లు, లేవీలు అంటే ఎవండి, దైవజనులకే భయం లేకుండా పోయిందంట. దైవజనులకు భయం లేదు, దైవజనుల కొడుకులకు భయం లేదు. ఏం చేస్తున్నారంటే బహుభార్యతత్వం, విచ్చలవిడితనం, తాగుబోతు కార్యక్రమాలు, అబద్ధాలు, ఒకటి కాదు ఎన్ని నీచమైన కార్యాలు చేయాలి, అన్ని నీచమైన కార్యాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు, చిన్నోడు పెద్దోడు వయసు అందరూ ఎవరికైనా ఇది కరెక్ట్ కాదురని చెప్తారు. నోటండి వచ్చే మాట అంటే చెప్పిన మా ఇష్టం, నువ్వు ఎవడో మాకు చెప్పడానికి అంటున్నారు. అంటే ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే ఎవడో చెప్పలేడు. ఎందుకంటే ఎవడికి చెప్పిన విండు. ఇప్పుడు ఎవడైనా మాట వినాలంటే నాయకుడైతే వింటారు. నాయకుడు లేడు, రాజు లేడు, న్యాయాధిపతి లేడు, న్యాయాధిపతులు తింగలేరు. ఆ టైంలో సంసారాల్ని, సమాజాన్ని, సంఘాన్ని అన్నిటినీ బాగు చేయడానికి దేవుడికి ఉపయోగపడిన బిడ్డగా నిలబడిన వ్యక్తే చెప్పండి సమూయేలు. అలా సమూయేలు వచ్చాడు. బావినండి, సమాజాన్ని మార్చాడు, సంసారాలు మార్చాడు, వ్యక్తుల్ని మార్చాడు, యవనస్తులు మార్చాడు. ఒక మనిషిని చంపి 12 ముక్కలు, తన భార్య ఉపపత్తిని ఒక మనిషిని చంపి 12 ముక్కలు కోసి 12 గోత్రాలకు పంపారంటే మనుషుల్ని ముక్కలు కోయడం ఏంటి? కట్టుకున్న దాన్నో, లేకపోతే ఉంచుకున్న దాన్నో, లేదా కౌగిట్లున్న దాన్నో, చూసిన దాన్నో, ఇష్టపడిన దాన్ని ఈడే చేతులతో నరకడం ఏంటి? ఆ ముక్కలు ఒక్కొక్క గోత్రం అంటే ఎవడికి నచ్చింది వాడు జడ్జిమెంట్లు ఇచ్చేస్తాడు, ఎవడికి నచ్చింది వాడు చేసేస్తాడు, ఎవడికి వాడే ఉంచుకుంటాడు, పంపించేస్తాడు, తీసుకుంటాడు, ఎదజల్లేస్తుంటాడు, ఎవడికి వాడికి మాట్లాడుకుంటూ పోతే ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ మొత్తం వీళ్ళందరినీ దైవభక్తితో, ధర్మశాస్త్రంతో భయపెట్టి ఒక ఆర్డర్లోకి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? సమూయేలు తీసుకొచ్చాడు. ఆ సమూయేలు ఎప్పుడైతే తీసుకొచ్చాడో, సమూయేలు వచ్చి నిలబెట్టి వాళ్ళని కడిగి పాడేస్తే, ఎప్పుడైతే వాళ్ళని కడిగి పాడేశాడో దేశం హర్షించింది. యవనస్తులు బాగుపడ్డారు, ఆయుస్సులు బాగుపడ్డాయి, పంటలు పండుతున్నాయి, అందంగా ఆశీర్వాదకరమైన కార్యాలు జరుగుతుంటే ఆ టైం మొదలుకొని సుమారు 25-30 ఇయర్స్ సుదీర్ఘముగా దేశం వర్ధిల్లుతూనే వచ్చింది. పస్కారాధనలో కానీ, దేవుని బలిపీఠం విషయంలో కానీ, ధర్మశాస్త్రం విషయంలో కానీ ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు అలాంటి గొప్ప దేశ అభివృద్ధిని కోరిన గొప్ప ప్రవక్త చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, అలాంటి గొప్ప ప్రవక్త చనిపోతే ఏమవుతుంది? ప్రజలందరిలో ఒకటే ప్రశ్న, అయ్యో ఇప్పుడు మాకెవరు తోడు? ఇప్పుడు మా దేవుని కార్యాన్ని జరిగించేది ఎవరు? అక్కడ రాస్తున్నాడు, సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలు అందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రాలాపించు రామాలో ఉన్న ఇంటి నివాసములు అతన్ని సమాధి చేశారు. నిజంగా సమాధి ఉందంటే సమాధి గొయ్య ఆనవాళ్ళు ఉంది. 4వ శతాబ్దంలో ఒక కాన్స్టాంటినోపుల్ టైంలో వీళ్ళ అమ్మగారు ఉన్నారుగా, కాన్స్టాంటినోపుల్ ఎవరు, ఆ రాజు అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు నేను మర్చిపోయాను, వాళ్ళ అమ్మగారు ఇలాంటి విలువైన సమాధులు, ఎముకలన్నీ తీసుకొచ్చింది యెరూషలేముకి. అందుకే రామాలో ఉన్న ఎముకలు కూడా ఆ టైంలో తెచ్చారని చరిత్ర వినికిడి. ఇది నిజమా కాదని చెప్పడానికి జరాహు అనే సంఘ పెద్ద తన పుస్తకంలో దీన్ని నమోదు చేశాడు. ఇవన్నీ చెప్పడానికి టైం లేదు కనుక నేను టూకీగా చెప్పి వెళ్ళిపోతున్నాను. ఆయన చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, అలాంటి ఆయన చనిపోతే ఇప్పుడు దేశం ఏమైంది? ఏ మాట అంటున్నాను తప్పుగా అనుకోకండి. అయ్యో మనం అలా అనకూడదండి అని మీరు నాయకులు గడుచుకుని నా వైపు ఎరగా చూడకండి. నేనే చచ్చిపోయాను అనుకోండి. ఇంత చక్కటి వాక్యాన్ని, ఇంత విలువైన సంగతిని మనం మాట్లాడుకుంటుంటే సడన్గా ఇంత విప్లవాత్మకంగా నడుస్తున్నప్పుడు నాకు వయసు అయిపోయో ఏదో ఒకటి జరిగి నేనే చనిపోయాను అనుకోండి, సంఘం ఏమవుతుంది చెప్పండి? ఏడవడమే కాదు, ప్రశ్న నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏంటి, తర్వాత ఈ కార్యం నడుస్తుందా, ఆగిపోతుందా, ఉంటుందా, పోతుందా, అసలు ఈ నెక్స్ట్ ఏంటి ఊహించుకోవడానికి ఎలా ఉందో చెప్పండి. లేదా ఇక్కడ నడిపిస్తున్న పెద్దే ఎవరో ఒకరు ఉన్నారు, లేదా మీ ఇంటి పెద్దే ఉన్నాడు, ఎవరో ఒకరు ఉన్నారు. ఆ ఇంటికి మూలమైన వాడే, సంఘానికి మూలమైన వాడే పెద్దే వెళ్ళిపోతే నెక్స్ట్ ఆ దేవుని పని ఎవరు చేస్తారు? ప్రజల ఏడుపుల్లో అర్థాలు ఉన్నాయి లేదా కానీ ఆ అధ్యాయంలో మాత్రం అర్థం ఉంది. నెక్స్ట్ ఏంటంటే విచిత్రంగా బాగానండి, రైటరు భలే రాస్తాడండి ఈ సమూయేలు గ్రంథాన్ని. సమూయేలు మృతి పొందాడు, భలే అనిపించే మాట చూడండి. సమూయేలు మృతి పొందాడు, అక్కడ రాశాడు దావీదు లేచాడు. మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ సమూయేలు మృతి పొందాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు లేచారు చెప్పండి? మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి?
దేవుడు ఒకడ పోతే అక్కడతో దేవుని పని ఆగిపోదు. ఒకడ పోతే దేవుడికి మరొకడు రెడీగా ఉంటాడు. అది జేమ్స్ ఉన్నా లేకపోయినా, సురేష్ ఉన్నా లేకపోయినా, ఇంకా ఏ తమ్ముళ్ళు అన్నలు ఉన్నా లేకపోయినా, ఎవడు నిలబడినా నిలబడకపోయినా, వీడిపోతే వాడుంటాడు, వాడిపోతే వీడుంటాడు, ఒకడు పోతే ఇంకొకడు రెడీగా ఉంటాడు దేవుడికి. అందుకే సమూయేలు రైటర్ ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. సమూయేలు మృతి పొందాడు, దావీదు లేచి పారాని వెళ్ళాడు. అంటే ఈయన నిద్రపోయాడు, ఈయన లేచాడు. ఈయన మరణించాడు, ఈయన లేచాడు. ఎలా లేచాడు? అంతకుముందు రాజు లేని టైంలో సమూయేలు రాజు అయ్యాడు పరోక్షంగా. న్యాయాధిపతి లేని టైంలో సమూయేలు న్యాయాధిపతి అయ్యాడు. దిక్కు లేని టైంలో దీర్ఘదర్శి అయ్యాడు. ఒక్క మాట చెప్పాలంటే వాళ్ళ మాటకి మాట అయ్యాడు, చూపుకి చూపు అయ్యాడు, ధైర్యానికి ధైర్యం అయ్యాడు, వాళ్ళకి ముంగుర్తు మార్గదర్శి అయ్యాడు. ఇప్పుడు ఇలాంటోడు మరణిస్తే ఇప్పుడు ఆ కార్యాన్ని, ఆ ఖాళీని పూరించింది ఎవడు? ఇప్పుడు రాజు అవుతున్నాడు ఒక ఆయన. ఎవరు చెప్పండి? దావీదు రాజు అయ్యాడు, అవుతున్నాడు. అంటే సమూయేలు పగవనండి పరోక్షంగా నాయకుడేమో కానీ ఇప్పుడు ప్రత్యక్ష నాయకుడు వస్తాడు. ఎవరు చెప్పండి? దావీదు రాజు అయ్యాడు కాదు, అవుతున్నాడు. దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. అలాంటి టైంలో రైటర్ రాస్తున్నాడు. ఈ మాట మీరు చదువుతుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నాకెందుకు ఆ మాట ఎన్నిసార్లు చదివినా ఆ మాట దగ్గర నేను ఆగిపోయాను. ఆ మాట ఏంటంటే సేమ్ ఇదే సీన్ యేసుప్రభు వారి లైఫ్లో కూడా జరుగుతుంది. ఇక్కడ సమూయేలు చనిపోయాడు, దావీదును సిద్ధపరిచిన సమూయేలు ఇక్కడ చనిపోతే దావీదు అంత్యక్రియలు కూడా వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే కండిషన్ అనుకూలంగా లేదు. చూడ్డానికి కూడా వెళ్ళలేకపోయాడు, చివరి చూపు కూడా వెళ్ళలేకపోయాడు. అక్కడి నుంచి లేచి బాధపడ అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరిని బట్టి ధైర్యంగా ఉన్నాడు చెప్పండి? సమూయేలుని బట్టి. సేమ్ యేసుప్రభు లైఫ్లో ఏం జరుగుతుంది చెప్పిన? మార్గము సరళం చేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారికి. ఎవరు చెప్పండి? బాప్టిజం ఇచ్చి యోహాను. మీరు సువార్త ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యోహాను గారు చనిపోయిన వెంటనే యేసుక్రీస్తు వారు సేమ్ ఇదే చేస్తాడండి. శిష్యులు వచ్చి చెప్తారు, యోహాను చనిపోయారు, నరకబడ్డాడు. కానీ యేసుక్రీస్తు వారు సేమ్ అక్కడి నుంచి లేచి అరణ్యానికి ఒంటరిగా వెళ్ళిపోయాడంట. ఎందుకంటే వీళ్ళ ప్రత్యక్షంగా కలిసి లేకపోయినా వీళ్ళ పరోక్షంగా వీళ్ళ ఆత్మలన్నీ దేవునితో అంటుకట్టబడ్డాయి. అందుకే ఈయన చనిపోయిన వెంటనే కన్నీళ్ళు ఎక్కడ రావడమే కాదు, గుంపులో కన్నీళ్ళు దూరంగా ఉన్న పారాల్లో ఉన్నా చెప్పండి, దావీదుకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. యోహాను చనిపోతే యోహాను శిష్యులే కాదు ఏడుస్తుంటారు. దేవుడు దీనుడికి వచ్చిన యేసుప్రభు కూడా చెప్పండి యోహాను కోసం బాధపడుతూ అరణ్యానికి వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్నాను, ఎందుకు చనిపోతున్నారంటే మళ్ళీ గ్రంథం చెప్తుంది ఆ ఒక్కడి నుండి మరణం వచ్చింది. ఎవడా ఒకడు చెప్పండి? ఆదాము. ఆ ఒక్కడి నుండి మరణం వచ్చింది, ఆ ఒక్కడి వల్లనే చనిపోతున్నాం. అట్లా చనిపోతామండి ఆ ఒక్కడి వల్ల. నేను ఎందుకు ఇన్నిసార్లు నొక్కి చెప్తాను చెప్పిన? దేశాలలో, రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో, మన జిల్లాలలో ఒక దుర్బోధ ఉంది. ఆ దుర్బోధుడు చెప్పిన మరణం అంట పాపం చేస్తే రాలేదంట. మరి ఎలా వచ్చిందంట? మరణం పాపం చేస్తే ఇది ఒక దుర్బోధ ఉంది. పాపం చేస్తే రాలేదంట. మరి ఎలా వచ్చిందంట? దేవుడట బహుమానంగా పెట్టాడు. బిడ్డలు నా దగ్గరికి ఎప్పటికీ రాలేరు, భూమి మీద ఉండిపోతారని చెప్పి దేవుడు ఏం చేశాడట? మరణించి నా దగ్గరికి వచ్చాయంట అని చెప్పి ఏం పెట్టాడట? జ్వరం పోయిందండి. ఆదాముతో అవ్వతో మాట్లాడిన ఆ దయ్యం వీళ్ళకు కూడా పట్టింది. బైబిల్ స్పష్టంగా చెప్తున్నా. కొరింథీ పత్రిక 15 అధ్యాయం కానీ, ఈ రోమా పత్రిక 5 అధ్యాయం కానీ మీరు అనేక వచనాలు మీరు చదవండి. ఆ ఒకని వాళ్ళని ఎవడా ఎవరా ఒకడో చెప్పండి? ఆదాము. ఆ ఒక్కడ వల్లనే ఆత్మీయ మరణం, ఆ ఒక్కడ వల్లనే భౌతిక మరణం, ఆ ఒక్కడ వల్లనే అనేక మరణాలు, ప్రకృతిలో మార్పులు, ఆ ఒక్కడి వల్లనే. ఎందుకు ఆ ఒక్కడే చేస్తే మనకెందుకు వస్తుందంటే, మీరు ఆ కడియంలో దొలలో జరుగుతున్న ఆ థియలాజికల్ మీటింగ్స్కి మీరు వస్తే, దుర్బోధన మీద అవగాహన సగతుకు వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు ఆ ఒక్కడ వలన వస్తుందంటే. మీ క్వశ్చన్ రేజ్ చేస్తాను చూడండి. అదే తప్పు ఆదాము తర్వాత క్షమించండి, అదే తప్పు అవ్వమ్మ చేస్తే మనకు రాదు. అదే పండు నోవహు తెంపినా ఏమవుదు, అదే పండు నోవహు ముగ్గురు కొడుకులు ఎవడ తెంపినా ఏమవుదు, అదే పండు అబ్రాహాము తెంపినా ప్రపంచానికి ఏమవుదు. ఆ పండు ఎవరు తెంపకూడదంటే ఆదాము తెంపకూడదు.
ఎందుకు ఆదాము తెంపకూడదంటే గుర్తుపెట్టుకోండి, ఆదాము మనందరికీ ఫెడరల్ హెడ్. గుర్తుపెట్టుకోండి, మన తల, మన శిరస్సు, ఇంకా చెప్పాలి అంటే మన ప్రతినిధి. ఇప్పుడు ఆయన ఏం చేసినా మనందరి మీద పడుతుంది. ఉదాహరణ చెప్తాను వినండి. అలా ఎలా పడుతుంది అంటే, రైట్ ఎగ్జాంపుల్గా మీకు పూర్తిగా అనిపించకపోయినా అర్థం చేసుకోవడానికి. 1900 నేను స్వతంత్రం వచ్చింది, మనకి ఎప్పుడు వచ్చిందండి? 1947 స్వతంత్రం. 1947 స్వతంత్రం వస్తే ఎప్పుడు జెండా ఎగరేసామండి? చెప్పండి. నేను ఎగరేస్తాను, నడుతున్నాను. నేను ఎగరేస్తావు, నువ్వు ఎగరేస్తావు, నేను ఎగరేస్తావు, అందరం దేశాన్ని గౌరవించి నడుతున్నాను. 1947లో స్వతంత్రం వస్తే 1947 నువ్వు పుట్టావా? నేను పుట్టానా? నడుతున్నాను. అప్పుడు మనం ఎవరైనా పుట్టామా? ఈ ఇలాకాలు, ఈ పరిధుల్లో ఉన్న మనం ఎవరైనా పుట్టామా? మనం ఇప్పుడు కూడా 90స్లో పుట్టాము మనం, లేదా కొంతమంది 90 తర్వాత పుట్టారు. మరీ డెడ్ సిప్గా కొంతమంది ఉన్నారు. 2010లో పుట్టాడు ఆడెవడు ఆ కుర్రగాడు. నా చెల్లి ఏమంటుందంటే, సండే స్కూల్లో కూర్చోలేదులే అన్నదా. ఎక్కడో ఆడు ఇంటర్ చదువుతున్నాడు, ఆయన ఇంటర్ ఆడు ఎంత ఉంటాడు చేపించగలండి మళ్ళీ. అడుగుతున్నాను, ఇప్పుడు అడుగుతున్నాను, మన అందరం జెండా ఎగరేస్తాం. నేను అడుగుతున్నాను, 1947లో స్వతంత్రం వస్తే 2026 ఆగస్టు 15కి నేను జెండా ఎలా ఎగరేస్తున్నాను? నేను లేనప్పుడు ఎలా ఎగరేస్తున్నానంటే, నాకు స్వతంత్రం రావడానికి ఆ రోజు నేను లేను, కానీ నాకు స్వేచ్ఛ ఎలా వచ్చిందంటే, ఆ రోజు నేను లేను కానీ నా ఫెడరల్ హెడ్లు ఉన్నారు. ఎవరు చెప్పండి? నా పితరులు ఉన్నారు, మన తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. ఆ రోజు వాళ్ళకి స్వేచ్ఛ వస్తే చెప్పండి, ఈరోజు మనకు వచ్చినట్టు. ఆ రోజు వాళ్ళ రాజ్యాంగాన్ని స్థిరపరిస్తే ఈరోజు మనం రాజ్యాంగాన్ని స్థిరపరిచినట్టే. మన ప్రధానమంత్రి మోడీ గారు విదేశాలకు వెళ్ళి ఆ దేశంతో ఒప్పందం చేసుకుంటే, నీకు ఒప్పందం జరిగిందని జరగలేదని తెలిసినా తెలియకపోయినా ఆయన ఒప్పందం చేసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు నేను చెప్పండి ఒప్పందం చేసుకున్నట్టే. దీన్నే ఫెడరల్ హెడ్షిప్ అంటారు. ఇప్పుడు చెప్పండి, ఆ ఫెడరల్ హెడ్ ఎవరు చెప్పండి? ఆదాం. ఆ హెడ్ నుండే నువ్వు వచ్చావు, ఆ హెడ్ నుండే స్త్రీ వచ్చింది, ఆ తల నుండే మనం అందరం వచ్చాం, ఆ తల నుండే సమూయేలు వచ్చాడు, చనిపోయాడు. అందుకే అవ్వ తెంపినా పెద్ద ప్రాబ్లం ఉండకపోయినా కానీ ఆయన తెంపకూడదు. ఎందుకు చెప్పండి? ఆయన మనందరి ప్రతినిధి. తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం వీలైతే, తర్వాత వినండి. అది చనిపోయాడు. తర్వాత ఏం జరుగుతుంది ముగిద్దాం. 2వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. ఆ వచనం కంటిన్యూ చేస్తూ చదువుదాం. మొదటి వచనం కంటిన్యూ చేస్తూ 2వ వచనానికి రండి. రామాలోన్ అతని ఇంటి నివాసములో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళిపోయిన. బాగా వినండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడట? కర్మేలులోని, ఏదో రాస్తున్నాడు 2వ వచనంలో, కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడు ఒకడు ఉండెను. ఈ పదం చదువుతుంటే ఇందాక వాక్యపట్నం చదివారు ఎంతమంది వచ్చారో? ఈ పదాలు చదువుతుంటే ఇందాక వాక్యపట్నం చదివించారు శ్రీకాంత్ గారు. ఆ సేమ్ వాక్యపట్నానికి దీనికి లింక్ ఉన్నట్టు కనబడుతుంది. అందుకే రైటర్స్ ఏమంటారంటే, యేసుప్రభువారు ఎగ్జాంపుల్ ఎవరు ఇస్తున్నప్పుడు కూడా ఆయన మైండ్లో, ఆయన ఊహల్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా, ఇశ్రాయేలుకి ఎబ్రీలకి అర్థమయ్యేలాగా, ఇదిగో ఇలాంటి వారి యొక్క పదాల వ్యక్తిత్వాన్ని కూడా ఉటంకించేలాగే మాట్లాడాడట. వీడు ఒక ధనవంతుడు. ఎవరు? కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు ఉండెను. నడుతున్నాను కర్మేలు. ఒకసారి మ్యాప్ చూద్దాం. ఏ కర్మేలు? బైబిల్ స్టడీలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కనుక, ఎందుకంటే మన లైవ్ ఏదైతే ఉందో చాలామంది బైబిల్ కళాశాలలో చదువుకుంటున్న వాళ్ళు కూడా వింటున్నారు. వాళ్ళ కోసమైన ఈ జాగ్రఫీ వదలకుండా కాస్త మనం మాట్లాడుకుని ముందుకెళ్ళిపోతాం. ఇది మీరు చూడండి, కర్మేలు అనగానే టక్కున మీకు ఎవరు గుర్తురాలి చెప్పండి. ఏలియా గారు ఓపెన్ డిబేట్ చేసింది ఎక్కడ చెప్పండి? కర్మేలు పర్వతం మీద. బయలు యాజకుల్ని బలేసింది ఎక్కడ చెప్పండి? యెహోవాయే నిజదేవుడు అని ప్రూవ్ చేసింది ఎక్కడ చెప్పండి? ఏ ఏరియా చెప్పండి? కర్మేలు. ఎక్కడ? కర్మేలు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ కర్మేలు పర్వతం దగ్గర ఉన్న ఈ కర్మేలు ఒక్కటి కాదు. ఇది చెప్పడానికి నేను ఎదిగించుకుంటున్నాను. ఎలాగా? ఒకసారి మీరు చూడండి. ఏలియా గారు డిబేట్ చేసిన కర్మేలు, తమ్ముడు యారో మార్కు తిప్పుతున్నా చూడండి. ఆ కర్మేలు ఎక్కడ ఉంటుందంటే మధ్యధరా సముద్రానికి తీరాన్ని ఉంటుంది. తూరు సీదోన్
తూరు సీదోను. ఈ తూరు సీదోను యొక్క ఊరు కూరికే చెప్పండి యెజబేల్ గారు అమ్మగారు ఊరే ఊరు తూరు సీదోను. ఈవిడ గారిని ఇంకా ఇజ్రాయెల్లో ఆడపిల్లలు లేరని యెరూషలేములో ఉన్నవాడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నవాడు వెళ్ళి ఆ సముద్ర ఒడ్డునున్న రాణిని చేసుకుని వచ్చాడు. మంచి రాణి అండి ఆవిడని చేసుకొచ్చాడు. అక్కడే డిబేట్ జరిగింది, అక్కడ బయలుకి బలిపీఠాలు ఉండేది, అక్కడే బయలు ప్రజలను బాగా మొక్కేది. అక్కడంటే వాళ్ళ అడ్డాకి దగ్గరలో వెళ్ళి ఓపెన్ డిబేట్ చేసి వచ్చాడు. ఎవరు? రెబల్ ప్రాఫిట్. ఎవరు చెప్పండి? ఏలియా సావోరేవో అలాంటి కసున్న ప్రవక్త ఆయన అక్కడికి వెళ్ళాడు. అది కర్మేలు పర్వతం. బాగానండి, అది కర్మేలు పర్వతం, ఇది కర్మేలు ఊరు. బాగున్నాను అంటే కర్మేలు అనే పదం మీద రెండు ఉన్నాయి, పర్వతం వేరు ఊరు వేరు. కర్మేలు పర్వతం ఎక్కడ ఉంటుందంటే మధ్యధరా తూరు సిదోను ప్రాంతానికి దగ్గరకు ఉంటుంది. ఈ కర్మేలు ఎక్కడ ఉంటుందంటే యోధా ప్రాంతానికి, పారాను అరణ్యానికి, మృత సముద్రానికి, యూదుల భూభాగానికి దగ్గరకు ఉండే ఊరే కర్మేలు ఊరు. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు బాగానండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఈ కర్మేలు అనే ఊర్లు అంటే యోధా ప్రాంతానికి దగ్గరకున్న ఈ ఊర్లో బహు ఆస్తిపరుడు ఎవరైనా నాబాల్ అనే ఎబ్రీ పదానికి అర్థం ఏంటంటే, నాబాల్ అనే ఎబ్రీ పదాలకు అర్థం రాస్తూ ఇలా అంటున్నాడు. ఏమంటాడంటే నాబాల్ అంటేనట మూర్ఖుడు. ఏంటట? మూర్ఖుడు. నడుతున్నాను. ఏ అమ్మా నాన్న అయినా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు నా కొడుకు మూర్ఖుడని పేరు పెడతారు? పెడతారా? అరే మూర్ఖుడు వెళ్ళారా అంటారా? ఏంటండి వీడి పేరు అంటే మూర్ఖుడు అంటారా? ఇంకేమైనా మొరటోడు అంటారా? అలాంటి పేర్లు ఎవరైనా పెడతారా? కొన్ని పేర్లు తల్లిదండ్రులు పెట్టకపోయినా రాను వాడి ప్రవర్తన బట్టి సమాజమే వాళ్ళకి పేర్లు పెడతా. అంటే అందుకే చరిత్ర ఏం చెప్తుందంటే బహుశా వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేరు ముద్దు పేరు అయి ఉండాలి, కానీ ప్రవర్తన బట్టి వీడికి స్థిరపడిపోయిన పేరేంటంటే నాబాల్ అంటే మూర్ఖుడు. ఇది ఎంత మూర్ఖుడు అంటే పిల్లికి బెచ్చమెట్టడు. ఇది ఎంత మూర్ఖుడు అంటే నీచమైన బుద్ధి కలిగినవాడు. ఓ పట్టాన ఎవడైనా చెప్తే చెప్పండి వెండో. అందుకే నాబాల్ అనే పదానికి అర్థం మూర్ఖుడు. ఇతను ఏం చేస్తున్నాడట? కిందికి రాస్తున్నాడు త్వరగా. ఇతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలుండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయుండెను. జాతిగా వినాలి. జాతిగా బైబిల్లో ఏ పదం ఊరకే రాయబడలేదు. మీరు ఎంత ఆసక్తిగా వింటే నేను అంత ఆసక్తిగా చెప్పగలను. 7 సేవలు ఈ బొచ్చు ఎవరు మాకు ఎందుకంటే చెప్పండి, చెప్పే మిగిలేదు చెప్తున్నా. అది మీరు ఇంట్రెస్ట్గా వినండి. ఏటా బొచ్చు కూడా వేడు అక్కడ గొర్రె బొచ్చు కోసం రాస్తున్నా. ఇది కూడా బాగా వినండి. గొర్రె బొచ్చు కోసం కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒక లైన్ తీసుకుని రాస్తాడంటే ఏదో హిస్టరీ ఉంటుంది, ఊరకే ఏమి బైబిల్లో రాయబడలేదు. అక్కడ రాస్తున్నాడు. ఆ నాబాల్ అన్నవాడు చాలా ధనవంతుడు, ఆస్తిపరుడు, బహుమంది పనివారిని కలిగిన వాడు. ఇంత గొప్పవాడు సడన్గా ఎక్కడికి వెళ్తున్నాడట? గొర్రెల బొచ్చు కత్తిరించడానికి పోయాడు. గొర్రెల బొచ్చు కత్తిరించడం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆ రోజుల్లో గొర్రె బొచ్చులు ఎవరు పడితే వాళ్ళు కత్తిరించరు. అది పెద్ద వ్యాపారం. ఉన్ని ఎగుమతి అంటారు చూసారా? అంటే ఆ రోజుల్లో చలికి, ఆ రోజుల్లో వానకి, ఆ రోజుల్లో శీత ప్రాంతాల్లో బ్రతకడానికి ఉన్నితో చలి వస్త్రాలకి, అంటే చలిని కాసే వస్త్రాలు తయారు చేసేవారు. ఈ చలి వస్త్రాలు తయారు చేయడానికి, చలిని కాసే వస్త్రాలు ఎక్కడ తయారు చేస్తారంటే ఉన్నితో తయారు చేస్తారంటే ఈ ఉన్ని ఎగుమతి దిగుమతి అవ్వాలి అంటే అది చాలా కాస్ట్ బిజినెస్ అంటే. ఈరోజు కూడా మీరు చూడండి, నూనె పోగులు, మామూలు పోగులతో పోగేసిన కోట్లు రేటు వేరు. చెప్పండి, ఈ ఉన్నుతో అంటే గొర్రెబొచ్చుతో, జంతు చర్మాలతో తయారు చేసిన ఈ వస్త్రాల రేటు వేరు. అందుకే మీరు కొనేటప్పుడు కూడా మీరు చూడండి, ఇది దేంతో చేశారంటే లెదర్ అండి అంటారు చూసారా? లెదర్ సూట్లు రేట్ ఎక్కువ, లెదర్ షూలు రేట్ ఎక్కువ, ఇంకా ఇలాంటి ఉన్నుతో చేసినవే రేట్ ఎక్కువ. ఆ రోజు ఎక్కువే, ఈ రోజు ఎక్కువే. ఆ రోజు ఈ రోజు కూడా నెంబర్ 1 బిజినెస్ ఏంటో తెలుసా? ఈ బొచ్చు ఎగుమతి చేయడం. ఇప్పుడు చెప్పండి, వీడు ఎలా ధనవంతుడు అంటే గొర్రెలు ఉన్నాయని ధనవంతుడు కాదు, గొర్రెలు బొచ్చు అమ్మినందుకు ధనవంతుడు. అన్నమాట. అంటే పెద్ద బిజినెస్ చేస్తున్నాడు, చాలా దిక్కుకి సప్లై చేస్తాడు. అలాంటి గొర్రె బొచ్చు ఈయన కత్తిరించడానికి అక్కడికి వెళ్ళంటే ఈయన కత్తిరించడానికి ఆయన దగ్గర ఎవరున్నారు చెప్పండి?
సర్వెంట్స్ ఉన్నారు. ఆ గొర్రె బొచ్చు కత్తిరించడానికి వెళితే అతని పేరు నాబాలు, అతని భార్య పేరు ఈవిడ కోసం తర్వాత చూద్దాం. అలా మాట్లాడుతూ కిందికి 4 వచ్చిన రండి. నాబాలు బొచ్చు కత్తిరించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని ఏమంటున్నాడట? బొచ్చు కత్తిరిస్తున్నాడు. బొచ్చు కత్తిరిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి చెప్పిన? బొచ్చు కత్తిరిస్తున్నాడంటే బిజినెస్ చేతికి అందొచ్చే టైం అని నమ్మని అర్థమవుతున్నాయి. అంటే ఇంకా మీరు చూడండి, ఇన్ని గొర్రెలు బొచ్చు కత్తిరించి ఎగుమతులు దిగుమతులు చేస్తున్నాడంటే ఆయన దగ్గర బాగా ధనం ఉంటుంది, మంచి వ్యాపారం జరిగే టైము. కట్ చేయని టైంలో వెళ్ళి దావీదు గారు ఎల్పడిగాడు అనుకోండి, ఈ టైంలో లేదండి ఇంకా వ్యాపారం ఊపందుకోలేదంటారు. కానీ సరిగ్గా మంచి టైంలోనే దావీదు గారు అడుగుతారంటే దావీదు గారు తెలుసు ఏ టైంలో సహాయమో అడగాలి. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే సరిగ్గా బిజినెస్ అంటే టర్న్ ఓవర్ జరుగుతున్న టైంలో వెళ్ళి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లా, నేను మీరు కర్మేలు నాకు కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో మీకు నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమమగును గాక ఈ వర్తమానం తెలియజెప్పమనెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారని నాకు వినబడెను. మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు, వారి కర్మేల్లో ఉన్నంతకాలం వారి ఏది పోగొట్టుకుని లేదు. నీ పని వారిని అడిగిన ఎళ్ళ వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపుము. శుభదినమున, ఆ మాట చూడండి, శుభదినమున అంటే బిజినెస్లో లాభాలు వచ్చే డేలో, అది శుభదినం అంటే. ఈ శుభదినమున మేము వచ్చితమే కదా, నీకు ఇష్టం వచ్చినట్టంటే నీకు లాభాలు బాగున్నప్పుడు, నీ గుప్పలు నిండినప్పుడు, నీ బిజినెస్ ఊపందుకున్నప్పుడు, నీకు అధిక దిగుబడి ఉన్నప్పుడు, ఈ శుభదినమున నీ దాసులకు నీ కుమారుడైన దావీదు చేసిన సహాయములకు ప్రతిగా ఏదన్నా ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా నాబాలు అన్నాడంట, ఆడెవడు అన్నాడు. ట్రెండ్ లాంగ్వేజ్ చెప్పనా బలిరాయుడు ఆయన ఏమన్నాడంటే, ట్రెండ్ లాంగ్వేజ్ ఈ జనరేషన్లో దావీదు గారి కోసం ఇలాంటి మూర్ఖుడు మాట్లాడతాడు. ఏమంటాడంటే, ఆడేవాడు ఆడేమన్నా పెద్ద రౌడీ అనుకుంటున్నాడా? అంటే ఆ ట్యాక్స్ కట్టమంటే మేము కట్టేయాలా? అడిచ్చేమంటే మేము ఇచ్చేయాలా? ఆడెవడో ఇంకేమంటాడు చెప్పనా, అక్కడ రాస్తున్నాడు. చాలామంది ఆఫీసర్లు మోసం చేసి వెళ్ళిపోయిన మెన్నున్నారు. అలాంటి చెప్పండి దావీదు. అంటే చాలామంది యజమానులు మోసం చేసిపోయి యజమానుల మీద తిరగబడిన దాసులు ఎలాంటి వాళ్ళు, అలాంటి దాసుల్లో ఒక దాసుడు ఈయన గారి కమాండ్ చేయడం, ఇప్పుడు నేను బుట్టల్లో ఆహారం పెట్టి పట్టుకెళ్ళను బావని చెప్పడం. ఆడెవడో ఇంకా చెప్పనా, అసలు ఆడు ఏమైనా ఫీల్ అవుతున్నాడు? ఎక్కువ ఫీల్ అవ్వద్దని చెప్పండి. ఈ మాట అంటున్నందుకు తప్పు గుర్తుపెట్టుకోండి. ఆడిని ఎక్కువ ఫీల్ అవ్వద్దని చెప్పండి. ఆడేదో పెద్ద కింగులాగా మాకు కమాండ్ చేస్తే మేము బుట్టల ఆహారం పంపడానికి ఆడెవడో, ఆ ఎస్ఐ ఎవడో, ఆడెవడో అంటే దాని అర్థం ఏంటి? తెలియదన్నట్టు కాదు, తెలిసినా ఆడెవడో మేము లెక్క ఇప్పుడు చెప్పండి. ఇదే టైంలో ఇలాంటి డైలాగుల్లో ఈ టైంలో దావీదు ఉంటే ఏం చేస్తారు చెప్పండి డైలాగే చెప్తానండి. తీయండి రా బళ్ళు, చెప్పండి, పట్టండి రా కత్తులు, తీరా స్కార్పియోదే ఎత్తి తీరా ఒక్కొక్క తలకాయలు వేసిపోవాలి, ఎవడరా మనకు సమాధానం చెప్పేదని సేమ్ డైలాగులు దావీదు కొట్టాడు. కత్తులు తీయండి, గుర్రాలు సిద్ధంపరచండి, నేనెవడన్నాడుగా, నేనెవడో తెలియజేస్తాను రండి. గమ్మత్తడి చెప్పనా, 24వ అధ్యాయంలో సౌలు కత్తేసుకుని వచ్చిన, అయ్యా నీ ఎదురు నేను పురుగు వంటి వాడిని, వీరుణ్ణి, దాసుని అన్న దావీదు ఈడి మీద కత్తేసుకుని ఎందుకు పోతున్నాడు? ముఖ్యాంశాలు మరోసారి ఎందుకు పోతున్నాడు? ఇక్కడ ప్రాబ్లం నాబాలే కాదు, చెప్పండి, ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ చెప్పిన దావీదు ప్రాబ్లంలో ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను జాతీయమనండి. ఏం జరుగుతుంది ఈ అధ్యాయులు మనం చదువుతుంటే మనకు కనబడుతుంది.
సౌలు సమస్య ఆగిపోయింది, ఊపిరి పీల్చుకుంటున్నావు అనుకునే సమయానికి శత్రువు మారాడు. దావీదు పరీక్ష చెప్పండి కొనసాగుతుంది. దావీదుకి టెస్ట్లు అయిపోలేదు ఇంకా. సౌలు దగ్గర అంత వంగొంగి దండాలు పెట్టిన పెద్ద ఆయన వీడి మీదకి ఎందుకు తీయండ్రా బళ్ళు, నోరండ్రా కత్తులు, లేపండ్రా ఒక్కొక్కడిని, ఒక్క మగాడు కూడా బతుకుని కూడదని ఈ డైలాగులు ఎందుకు కొడుతున్నాడు చెప్పండి. ఒక మాట చెప్పనా, తీయండ్రా కత్తులు అన్న మాట దేవుడికి నచ్చదు. దేవుడు చెప్పండి గిట్టని మాట ఎవడో ఏదో అన్నాడని వాడి మీదకి ఇంతమందిని పోగేస్తున్నాడే. దావీదుకి మాటలు దేవుని ఎదుట నచ్చవు, దేవుడికి నచ్చవు ఈ మాటలు. దావీదు నేను కనబడుతాను చూడండి. మనతో గొడవెట్టుకున్నవాడు బలవంతుడు, మన మీద గొడవెట్టుకున్నాడు, మనకన్నా వయసులో పెద్దడు అనుకున్న ఆడితే అంత హోమ్లీగా హంబులుగా మాట్లాడతామండి. సార్ ఇది సార్ మీకు మా గొడవ ఉంది సార్, మీరు మా తండ్రి వంటి వారు, చెప్పండి పెద్దోళ్ళు మాతో ఎందుకని. ఆడితే ఎంత బాగా మాట్లాడతాము. అది నాకన్నా వయసులో తక్కువ, నాకన్నా ఆస్తులు తక్కువ, నాకన్నా చిన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆడే సేమ్ డైలాగులు కొట్టాడు అనుకో, ఏమంటాను చెప్పండి. ఏరా వానపాము చెప్పండి. ఆయనకేమో అంత ఒబే అయిపోయావు, నీకన్నా చిన్నోడు ఏదన్నా అంటే మాత్రం ఇది దావీదుకు పరీక్ష. ఇది దావీదుకి నాబాలుకు కాదు, తర్వాత బయటాడు. మళ్ళీ అడుగుతున్నాను, ఆ నాబాలు భార్య అబీగైల్ ఆవిడ బయట, తర్వాత ఆ విషయాలు దగ్గర మనోడు ఎవరు? దావీదు. ఈయనకి పెద్ద పరీక్ష. అంటే నీకన్నా బలం ఉన్నవాడు మాట్లాడితే వాడికి లొంగిపోతావు, నీకన్నా బలహీనుడేదన్నా అంటే తోసుపాములాగా చెప్పండి లేసిపోతాం. అందుకే దేవుడు పరీక్షలో నడిపిస్తాడు. ఎవరిని చెప్పండి? దావీదు గారిని నడిపిస్తున్నాడు. నేను అంటాను, ఆడి చేత అలాంటి మాటలు దేవుడు పలికించడానికి దేవుడే ఆడిగా అనుమతించుంటాడు. ఏ కార్యము ఆయన చిత్తం లేకుండా చెప్పండి జరగదు. దేవుని పిల్లలను ఒకడొక మాట అంటున్నాడంటే ఖచ్చితంగా వాడికి అనుమతి ఎవడిస్తాడు చెప్పండి? దేవుడే ఇస్తాడు. దావీదు తెలియాలి. ఇప్పుడు దావీదు 10 మందిని పంపాడు. ఎంత రిక్వెస్ట్గా పంపాడండి? 10 మందిని పంపాయి. అయ్యా నాబాల్ గారు మీకు విషయం చెప్పాలి, భాగ్యవంతులు ధనవంతులు, మా కండిషన్ బాగాలేదు, మీకు విషయం చెప్పాలి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ రోజు కీలాపట్నం పరిసర ప్రాంతాల్లో ఫిలిస్తీన్లు దాడి చేశారు. ఆ కీలాపట్నం పరిసర ప్రాంతంలోనే మీ కర్మేలు ఏరియా ఉంది. ఆ టైంలో మీ గొర్రెల మందలు పట్టుకుపోదామని ఆ మంద వచ్చారు. ఎవరు? ఫిలిస్తీన్ల మంద. ఆ మంద నుంచి మీ మందను మేము కాపాడాం. ఈ యుద్ధం జరిగిన రోజులు మా సైనికులు కానీ మా వాళ్ళు కానీ అడ్డేపు నుంచి ఈగన కానీ మీ మంద మీద నేను వాళ్ళనివ్వలేదు. ఎంత బాగా చూశాను. ఇప్పుడు మీకు ఉపకారం చేశాను కనుక చెప్పండి, నాకు ఉపకారం చేయండి అని రిక్వెస్ట్గా శుభవచనాలు పలుకుతూ, క్వశ్చన్ ప్రశ్నలు అడుగుతూ, బిజినెస్ బాగుందా, అంత బాగున్నారు సార్, అంత మీకు కుశలమా అని ఎంత బాగా రిక్వెస్ట్ చేయడానికి. దావీదే డైరెక్ట్ వస్తే కంగారు అవుతాడు అనుకుని దావీదే ఆగిపోయి 10 మంది యవనస్తులు పంపించి ఆడుతూ వాళ్ళతో మాట్లాడించి, అయ్యా మీ దాసుని అడగండి, మేము ఎంత హెల్ప్ చేస్తామని అడిగితే అంత ఎన్న తర్వాత ఈడ అన్నాడు, ఆడెవడు అన్నాడు. తగలడిపోయింది. ఎవరికి చెప్పండి? ఇది 20వ అధ్యాయం. ఈ టైంలో ఇంకా ఒకసారి 4వ వచనం చదివి ముగిద్దాం. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించి వేచున్నాడు, అరణ్యమందున్న దావీదు విని వెయిట్ చేశాడు. సహాయం ఏ టైంలో అడగాలో, సార్ మీరు బాలేనప్పుడు మేము హెల్ప్ చేస్తాం, ఇప్పుడు మేము బాలేదు చెప్పండి, మీరు మాకు హెల్ప్ చేయండి. ఈరోజు మీరు ఆస్తుల్లో స్థిరపడ్డారంటే ఆ రోజు మీ ప్రాపర్టీకి చెప్పండి మేమే సెక్యూరిటీ అయ్యాం. ఈరోజు బొచ్చు కత్తిరిస్తున్నావంటే ఈరోజు గుడ్ న్యూస్గా నువ్వు చెప్పుకుంటున్నావంటే, ముఖ్యంగా ఏంటి చెప్పినా, ఈ బొచ్చు కత్తిరించినప్పుడు లాభాలు బాగా వచ్చినప్పుడట కల్చరల్గా రాసిన విషయాలు ఏంటంటే, ఈ బొచ్చు కత్తిరించినప్పుడట ఈ బాగా లాభాలు వచ్చినప్పుడు పార్టీ చేసుకుంటారంట. ఆ పార్టీ ఏంటి చెప్పినా, మందు పార్టీ. ద్రాక్షాసం పార్టీలు ఉంటాయిగా, ఈ పార్టీ బాగా పెట్టుకుని మంచి ఈ బాగా బలిసిన గొర్రెలు ఏవైతున్నావు అవి బాగా స్టఫ్గా తయారు చేసుకుని బాగా తిని తాగి ఇందు బాగా పెట్టుకుని బాగా ఆ శుభదినాన్ని బాగా ఆనందిస్తారట. ఇంకా ఎవరిని పిలుచుకుంటారంటే బంధువుల్ని, ఇంకా స్నేహితుల్ని, ఇంకా వీళ్ళ బిజినెస్కి ప్రత్యక్షంగా పరోక్షంగా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఇందుకు పిలుస్తారంట. అందుకే సరిగ్గా ఆ టైంలోనే చెప్పండి మీ బిజినెస్కి పరోక్షంగా మేము సహాయం చేస్తాం. ఇప్పుడు మీరు చేసుకుంటున్న ఆ పార్టీలో ఆకలి కడుపులుతున్న మాకు కూడా ఎంతో కొంత పెట్టండి. ఎంత పెట్టండి అనే ఫిగర్ ఏమైనా రౌడీ సెటర్లో చెప్పాడంటే దావీదు
ఎంతో కొంత మీ మనసుకు తోసింది ఎంతో కొంత నాకు ఇవ్వండి అంటే వీడు మొత్తానికి ఎగేసి పొగేసి ఏమన్నాడు ఆ మాట చూడండి, భలే ఉంటుంది. ఏమన్నాడు చెప్పనా? 11వ వచనంలో, నేను సంపాదించిన. ఈ డబ్బు వాళ్ళకున్న జబ్బు ఇదేనండి. ఈ డబ్బున్న వాళ్ళకున్న జబ్బు ఏంటంటే చెప్పండి, నాది, నేను 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 సంపాదించిన ఆస్తి నాది. చూసాడు ఏమంటున్నాడు? నాది నాదట్టావంటే ఒకప్పుడు ఇది నీది కాదు, ఫిలిస్తీన్ ఎత్తుకుపోతాడు. కానీ ఈరోజు నాదట్టావంటే ఆ రోజు కాపాడింది ఎవరు తెలుసా? ఏ దావీదు. కానీ ఈరోజు ఏమంటామంటే నేను సంపాదించిన నాదట్టాడంటే వీడు అచ్చు క్రొత్త నిబంధనలు ఉన్న ఆ బాగా పంట పండులాగా వాడే మాట్లాడుకుంటున్నాడు. చూడండి, ప్రాణమా చెప్పండి, తినము, త్రాగము, సంతోషించము, సుఖించము. అంటే డబ్బు సంపాదించేది దేనికి రా అంటే అనుభవించు రాజా అని. చాలామందిని అందరిని అంటలేదు కానీ కష్టపడే వాళ్ళకి నేను సలాం కొడతాను. కానీ చాలామంది డబ్బున్న వాళ్ళు ఎలా అవుతారంటే పిసినిగొట్టు పొల్లగా లేక డబ్బున్న వాళ్ళు అవుతారు. ఇంకెవరికేం బెటర్ వెళ్ళు, ఏళ్ళే జల్లేసుకుంటారు చెప్పండి, ఏళ్ళే కుమ్మేసుకుంటారు, ఏళ్ళే దాసేసుకుంటారు. పక్కోడికి పిల్లికి కూడా బెచ్చం పెట్టారు. అందుకే డబ్బు ఉన్నాడు అయిపోయాడు. మనం ఎందుకు అవ్వలేదు? ఎవడేదైనా జేబులో తీసిస్తాం. మనం ఎవరికైనా అవసరం ఉంటే మనం ఇస్తాం తప్ప మనకెవడ అవసరం అంటే నా దగ్గర రూపాయి లేదంటే నా దగ్గర డబ్బులు ఇవ్వనంటే ఎత్తలేదు. పేర్లే చెప్పాలండి. నా దగ్గర రూపాయలు అంటే మన సహాయం అంటే వాళ్ళకి అవసరం మనం చేస్తాం, కానీ వాళ్ళు మనకి చేయరు. దావీదు గారి పరిస్థితి కూడా అలా చూడండి. ఆడి డబ్బు ఉన్నవాడు అలా అయిపోయాడంటే దాసాడు, పోగేశాడు, ఎవరికి ఏ సహాయాలు చేయడు. వాడు బాగా దాచుకున్నాడు. పైపచ్చికడు ఏమంటాడంటే అన్నపానములు నా గొర్రెబొచ్చు కత్తిరించి వారి కొరకు వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వానికిత్తున్నా. ఈ మాట తప్ప కదా? నేను అడుగుతున్నాను, నువ్వు ఎరగవా? దావీదుని ఎరగడా? ఇది ఎంత పొగరబోటు మాట. నేను ఎరగను అంటే దాని అర్థం ఏంటి? కావాలని దావీదుని రెచ్చగొడతాడు. దావీదు ఎవరికి తెలియదండి? గొలియాతుని కొట్టిన తర్వాత దావీదు పేరు తెలియనోడు దేశాల్లో ఉన్నాడా? ఆ దేశం ఆ మూల మొదలుకొని కింద వరకు, ఈ పక్క మధ్యధరాసం వరకు, యోర్దాను ఆవల వరకు, పక్క దేశాలు మొదలుకొని మోయాబీ ప్రాంతాల వరకు దావీదు పాట, దావీదు పేరు మారుమోగిపోయిందా లేదా? ఇంత మారుమోగిపోతే యోధా ప్రాంతంలో ఉండి పైగా కాలేబు సంతతి వాడంటే యూదులతో అంటికట్టబడిన వారు, కాలేబు సంతతి వాడ ఇండు కొడిడేమన్నాడంట చెప్పండి. మనుషుల్ని కించపరిచే మాటల్లో ఒక మాట ఏంటి చెప్పనా? ఆడెవడో నాకు వెళ్దాండు. నిజంగానే అన్నీ తెలిసి ఆడెవడో తెలిసి చాలామంది అదో రకంగా తెలియనట్టు యాక్ట్ చేస్తుంది. అదొక అవమానం అని మనం తెలిసాడు. ఇవన్నీ మనకు ఎదురవుతుంటాయి. మనం తెలిసాడికి మనం తెలిసిన ఇలా ప్రైజ్లు అన్నగారు అంటే మీ పేరు అంటాడు. నా పేరు నారా చంద్రబాబు నాయుడు. మనకు తెలీదా అంటే కావాలని తెలియనట్టు అవమానకరంగా. ఒక ఆయన ఏమన్నా తెలుసా? శ్రీకాంత్ అని మేము అందరం ఉన్నాం అక్కడ. ఇక్కడే ఈ వయసున్న స్పీకర్లు వీళ్ళకి వయసు ఉంటుంది కానీ వీళ్ళకి బుర్ర ఉండదండి. వీళ్ళకి పేరు చెప్పాలండి. కావాలని మమ్మల్ని అవమానించడానికి అంటే ఆయన పిలిచిన కన్వీనర్స్ ఎవరెత్తున్నారో ఆ కుటుంబం మన మెసేజ్లు కూడా వింటుందన్నమాట. వాళ్ళు పిలిస్తే వాళ్ళకి ప్రేయర్ చేయడానికి సేమ్ ఒకే టైంలో పక్క ఏరియాలో నా మీటింగ్ జరుగుతుంది, ఆయన మీటింగ్ జరుగుతుంది. ఆ టైంలో ఆ ఫ్యామిలీ పిలిచినప్పుడు ఆయన కావాలని నన్ను అవమానించడానికి శ్రీగంధాన్ని మేము అందరం కూర్చున్నాం. భోజనం చేశారన్నారు. మేము మీటింగ్ వెళ్ళి భోజనం చేయమండి చేసే కూర్చున్నాం అక్కడ. మేము చాలా ఆనర్ చేసి మేము మాట్లాడుతుంటే ఆయన కావాలని మన సేవను కించపరచడానికి ఆయన ఏమన్నాడు తెలుసా? మీ చర్చ్ ఎక్కడ ఉంటుంది అంటే బాగుండు, మీ పరిచర్య ఎక్కడ తమ్ముడు అంటే బాగుండు. కానీ ఆయన ఏమన్నా చెప్పిన, నువ్వు ఏ పేటలో సేవ చేస్తున్నావు అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా మీరు ఈయన్ని ఎక్స్పెక్ట్ చేయకండి చెప్పండి. వీడు పల్లెటూరోడు చెప్పండి, లో స్టాండింగ్ వాడు, అంత బ్యాక్గ్రౌండ్ మనకులాగా అప్పర్ క్యాస్ట్ నుంచి వచ్చినాడు కాదు, మీరంతగా మీరు ఫీల్ అయిపోకండి అని ఇండైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ ఇవ్వడానికి మీ సంఘం ఏ పేటలో ఉంటుందని అన్నాను. మీ చర్చి పక్కన ఇట్టాం రాజమండ్రిలో అని చెప్పాను. మీ ఎదురుగా ఉంటుందండి చూడండి అన్నాను నేను. ఇలాంటి వాళ్ళు ఉంటారండి, తెలిసినా తెలియనట్టు. ఎవరు మీరు? ఈడు అలాంటి పొగరబోతుడు ఎవరు చెప్పండి? మూర్ఖుడు
నాబాలు వీడు అన్నాడట, మూర్ఖుడు ఏమన్నాడు తెలుసా? నాబాలు దావీదు ఎవరో నాకు తెలియదు. అప్పుడు 13 వచనం, అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులు ధరించుకున్నానుగా. వారు కత్తులు ధరించుకుని దావీదు కూడాను కత్తి ఒకటి ధరించిన. ఇంక ఏముంటుంది చెప్పండి, నెక్స్ట్ సీన్ ఏంటి చెప్పండి? జగన్ గారు అన్నారుగా, చెప్పండి. రావు నరికేయడానికి డైలాగ్ పెద్ద పొలిటికల్గా పెద్ద వైరల్ అయిపోయింది కదా. నరికేయండి. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాన్ల దగ్గర నుంచి. ఇంకా చెప్పండి, అందరు రెడీ అయిపోతున్నారు. 400 మంది అక్కడ, 200 మంది ఇక్కడ, మొత్తం ఫిగరు 600 మంది. కత్తులు తలతల్లాడు, తల తీతే ఆడి తిత్తులు ఏమైపోయి ఉంటాయి చెప్పండి. తాగాడు. ఈ విషయం అమ్మగారికి చెప్పారు. ఆవిడ ఫోటో వేద్దాం, వచ్చే వారానికి ముఖ్యాంశాలు వదిలేద్దాం. ఎంత బ్యూటీ అండి ఆవిడ, బైబిల్లో వర్ణించారు. ఎంత అందగత్తో చెప్పే కొద్ది ఆలస్యం చేస్తారండి వాళ్ళు. అదిగో అభిగేయాలి. ఆ పదానికి అర్థం ఏంటంటే సౌందర్యవంతురాలు, వివేకమైనది, జ్ఞానం కలిగినది, గుట్టైనది, విషయాన్ని మనసులో దాచుకునేది, ప్రతి విషయాన్ని రోడ్డు మీదకి తేనిది, అందానికి తగ్గ బుద్ధి, బుద్ధికి తగ్గ అందం, గయ్యాలు కాని అభిగేయాలు, చక్కటి తల్లి. ఇలాంటి అందగత్తిని ఎవరికి చేశారంటే ఆడి ఫోటో ఒకసారి చూపించు. మా తల్లులారా, భర్తల చేత బాధపడుతున్నా నా తల్లులు, చెల్లులు, అమ్మలు, ఆడబడుతున్నారా, మీ అందరూ ఒకసారి చూడండి. ఈడెవడ్రా అంటే మూర్ఖుడు, బైబిల్ పరిచయం. ఈడెవడంటే దుర్మార్గుడు, వీడెవడంటే పిల్లికి బెచ్చి పెట్టినాడు. అలాంటి అందగత్తిని ఎవరికి చేశారంట? నేను ముగిస్తున్నాను. మూర్ఖుడి సొసైటీలో ముగిస్తున్నా. సొసైటీలో మెజారిటీ వివాహాలు ఎలా జరుగుతున్నాయి? మ్యాచ్ అవుతున్నారా? నేను కొన్ని పదాలు రాసుకొచ్చాను. ఎంతంటే ఈమె భక్తి కలిగినది, సున్నితమైన, సౌమ్యమైన మనస్తత్వం కలిగినది, ఉన్నంత భావాలు, ఆదర్శవంతమైన లక్ష్యాలు కలిగినది, ఇంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఈ భక్తురాలికి మూర్ఖుడు తగిలాడట. వీడి పని ఏంటంటే బొచ్చ కత్తిరించుకోవడం, వీడి పని ఏంటంటే తాగే తిరగడం, వీడి పని ఏంటి చెప్పిన పేకల దాకా తాగడం, పేకల దాకా తినడం, ఎదుటోడికి వచ్చిన వాడి మీద తిరగబడం. వాళ్ళ దాసులు చెప్తారు, ఏమని చెప్తారు ఒక్కసారి 17వ వచనం అనుకుంటా, ఒకసారి మీరు చూడండి. 17వ వచనమా 15వ వచనమా? అయితే ఆ మనుషులు మాకెందుకు ఉపసారం చేసి ఉన్నారని ఆయన వస్తూ కిందికి 17వ వచనంలో, మా యజమానికి అతని ఇంటి వారికి అందరికీ వాడి కీడు నిశ్చయించి ఉన్నారు కనుక నీవు చేయవలసిన దాన్ని బహుగా జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినోడు. ఈ ట్యాగలండి ఇవన్నీ. మూర్ఖుడు, పనికి మాలినోడు. కిందికి ఎవరిని తనతో మాట్లాడినవాడు ఎవడని మాట అంటాడనమాట. నేను అడుగుతున్నాను, ఇంత అందమైన పిల్ల, ఇంత చక్కటి రూపసి, ఇంత బుద్ధి కలిగిన ఇలాంటి చక్కటి సుందరిని ఎవరికి పెళ్లి చేస్తారు చెప్పండి? నేను చూశాను, మీరు చూసుంటారు చాలామంది, నాకు తెలియదు. కానీ ఆ చెల్లెళ్ళు, ఆ తల్లులు, ఆ వధువులు ఎంత బాగుంటారు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, వీటిని ఎలా చేసుకున్నావమ్మా అని బయటికి అనలేం కదండి. మరి వీడిని ఎలా చేసుకున్నావమ్మా? అలాంటి వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తారు. నేను కూడా ఫోన్ వచ్చింది, రెగ్యులర్గా చాలా ఫోన్లు వస్తాయి. వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, ఏమనంటే మేము భక్తిగా ఉంటాం, విశ్వాసంగా ఉంటాం, మేము చాలా తగ్గించుకుని ఉంటాం, కానీ ఎప్పుడు ఆయన అర్థం చేసుకోడండి. బాధిస్తాడు, వేధిస్తాడు, తొడల మీద సిగరెట్లు ఎత్తి కాలుస్తాడు, జుట్టు పట్టుకుని లాగుతాడు, అందరి ముందు తన్నుతాడు, అవమానిస్తాడు, తినే కంచం అలా ఎగరేసి మొఖాన కొడతాడు. చెప్పండి అన్నయ్య, నన్ను ఏం చేయమంటారు? విడాకులు ఇచ్చేయమంటారా? కలిసి కాపురం చేయమంటారా అని అడిగే ప్రతి తల్లికి బైబిల్ చెప్తుంది. విడాకులు ఇవ్వడానికి లోకం చట్టం ఉందేమో, కానీ విడాకులు ఇవ్వడానికి బైబిల్ చట్టం ఒప్పుకోదు. రికార్డ్స్ చెబుతున్నాయి, బైబిల్ రికార్డ్స్ చెప్తున్నాయి, నీకన్నా అందగత్తి మూర్ఖుడికి లోబడి బతికింది. నీకన్నా ఉన్నతమైన టార్గెట్స్ ఉన్న తల్లి మూర్ఖుడికి లోబడి బతికింది.
నీకన్నా చూడ్డానికి, వినడానికి, చెప్పుకోవడానికి, ఒక్క మాట చెప్పాలంటే ఒక్కసారి చూస్తే తనతో స్నేహం చెయ్యాలనిపించే ఒక చక్కటి రూపసి, ఒక్క మాట చెప్పండి, నీకన్నా 1000 రెట్లు గొప్పది. అంటే మూర్ఖుడికి లోబడి బతికింది. ఈ జనరేషన్లో ఆవిడుంటే హీరోయిన్లు కూడా ఆవిడ ముందు పనికిరారు. ఈ జనరేషన్లో ఆవిడుంటే మిస్ యూనివర్స్ కూడా ఆవిడ ముందు దిగదురిపే. ఈ జనరేషన్లో ఆవిడుంటే ఆవిడ ఒక ఐకాన్ ఫిగర్గా బ్యూటీగా నిలబడుతుంది. అలాంటి ఆవిడ తన భర్తకు లోబడి బతుకుతుందంట. ఇంకో మాట చెప్పిన, ఎవడన్నా ఈ బోర్డు సలహాలు ఇస్తే మీరు తీసుకోకండి. ఆడు ఎదవ విడాకులు ఇచ్చంటే, ఎదవకి విడాకులు ఇచ్చాను బైబిల్ చెప్పిందా? నాకు తెలిసి ఇది లవ్ మ్యారేజ్ కాదండి, వీళ్ళిద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్, పెద్దలు కుదిరిచ్చిన పెళ్ళి. ఇప్పుడు చెప్పండి, పెద్దలు కుదిరిచ్చిన పెళ్ళి అయినా పెద్దగా ఆలోచించి చేస్తున్న పని ఏంటి చెప్పిన? లోబడుతుంది. బైబిల్ ఏముంది చెప్పిన? స్త్రీలారా మీ భర్తలకు చెప్పండి లోబడి ఉండి. అప్పుడు నువ్వు డ్యాష్ ఎట్టి బ్రాకెట్ ఎట్టి ఎలాంటి భర్తకు లోబడాలని బ్రాకెట్లు లేవు మా పెద్దమ్మ, బ్రాకెట్లు డ్యాష్ అయ్యి భర్తలకు లోబడి ఉండడి. డ్యాష్ బ్రాకెట్లు పూరింపు లేదు. భర్తకు లోబడి అంటే ఎలాంటి భర్త? ఎలాంటి భర్త అయినా. మరి ఈడు ఇలా మమ్మల్ని తినేసి మా కిడ్నీలు అరగొడేస్తుంటే ఈడితో ఎలాగంటే, ఈ చట్టం జోలికి నువ్వు పోవద్దు. కానీ ఒక చట్టం పనిచేస్తుంది, అది కళ్ళు మూసుకుపోను లేదు. ఆ చట్టం పేరు దైవిక చట్టం. ఆయన జడ్జిమెంట్ అమలు చేస్తాడు. ఈ టైంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే చెప్పండి, ఓపికగా కాపురం చేయాలి. ఎన్ని సంవత్సరాలు తెలియదు, ఎన్ని నెలలు తెలియదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఓపిక, నిరీక్షణ. అలా కాకుండా ఇప్పుడే దిశ పోలీసులకు ఫోన్ చేస్తాను ఆగన్నాను, ఆడేమంటాడు చెప్పండి, చేసుగా అంటాడా చెప్పండి, చేసుగా 2 నెలలు జైలుకి వెళ్ళేదని ఏమనుకుంటా అంటాడు. కేసులు పెడితే మారతారా? కోర్టుల దగ్గరికి వెళ్తే విడాకులు చక్క పెడతాయా? నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు గొడవలు పెట్టుకున్న రచ్చబండలోకి మీ తగులు తీసుకొస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, మీ కాపరాలు సర్దుతారా? కాపరాలు బాగా ఏడుస్తున్న ప్రతి తల్లికి, చెల్లికి, నాకు వయసులో పెద్దవారున్న ప్రతి అక్కకి నేను చెప్తున్న మాట ఏంటంటే, మీ భర్త ఎలా అంటోడైనా చెప్పండి లోబడండి. దేవుడు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తాడో చూడండి. వింటాడా? సరే, వినలేదా? పేజ్ 1 వాడు ఆర్థికంగా కొడతాడు. పేజ్ 2 వాడిని మంచం పట్టిస్తాడు. పేజ్ 3 వాడిని ఖాళీ చేసి ఖతం చేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, వాడు కళ్ళ ముందు వాడికి చూపిస్తూనే ఉంటాడు. నువ్వు చెయ్యాల్సిన పని, దేవుడు నీ చేపట్టుకుని నీ పక్షాన నిలబడాలి అంటే నువ్వు చేయాల్సిన పని, ఎంత అందమైన, ఎంత సుందరమైన, ఎంత చదువున్న దానివైనా, ఎంత గొప్ప విశాల హృదయం కలిగిన దానివైనా ఒకరిని చేసుకున్నావుగా, చేసుకున్న వాడికి నువ్వు లోబడాల్సిందే. అప్పుడప్పుడు ఆడు ముఖం దగ్గరికి వెళ్ళి ముఖంలో నీ ముఖానికి నేను దొరికాను, అసలు నాకు ఎవరు వస్తారో తెలుసా అన్నావు అనుకో, మొత్తం పచ్చడి చేస్తాడు చెప్పండి. మాకు ఆ పోలికలు వద్దు, ఇంకా అయిపోయిన పేజీని మళ్ళీ వెనక్కి తేలం. కానీ న్యూ ఫేజ్, న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలంటే ఆయన చేతులకి ఇచ్చే న్యూ లైఫ్ ఆయన స్టార్ట్ చేస్తాడు. నీకు భారమైన వాళ్ళ సంగతి ఆయన చూస్తాడు. నువ్వు ఆయనకు లోబడితే నీ యొక్క ప్రవర్తన ఏమో, ఎందుకు ఆయన అక్కడ అలా పెట్టాడో నాకు తెలియదు, కానీ బహుశా నీ భర్తను నీ ద్వారా మార్చాలనుకుంటున్నాడేమో. కానీ ఆ మంచి సౌలభ్యాన్ని ఆయనతో గొడవలు పెట్టుకుని వాడిని ఇంకా మూర్ఖుడిని చేస్తున్నావంటే వాడిని అడుగుతాడు లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి ఆయన నిన్ను అడుగుతాడు. గుర్తుపెట్టుకో. మిగిలిన ముఖ్య అంశాలు చెప్పండి వచ్చే వారం మాట్లాడుకుందాం. ఈడన్నాడు ఆడెవడు అన్నాడు, ఎవరు చెప్పండి? ఆడెవడో వచ్చే వారం చూపిస్తాడు. ఆడెవడన్నా ఆ మాట వెనకాల ఆయన ఉన్నాడు.